హాయ్ హలో నమస్తే మాస్టర్స్. అందరికీ ఈ చక్కటి సాయంత్రం వేళ మన ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మనం ప్రతిరోజు వినూత్నమైన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు మనం సజ్జన సంగీతం చేస్తున్నాం సీనియర్ మాస్టర్ ఆధ్వర్యంలో. సో ద కంప్లీట్ మ్యాన్ అంటే ఎవరిని కంప్లీట్ మ్యాన్ అంటారు, ఎలా అనే విషయం గురించి మన పత్రిజీ సారు వీటిలలో కంప్లీట్ మ్యాన్ అనిపించారు, అన్నిట్లలో అనిపించారా, ఎందులో అనిపించారు, ఏది తెలుసుకున్నాం అని అన్ని విషయాల గురించి సీనియర్ మాస్టర్ల ఆధ్వర్యంలో మనకు చక్కటి సాయంత్రం వేళ సజ్జన సంగీతం జరుగుతుంది మాస్టర్స్. సో ఇవాళ మన ముందున్నారు శివ సంతోష్ మాస్టర్. సో మాస్టర్ ఆధ్వర్యంలో మనం ఈ ద కంప్లీట్ మ్యాన్ యొక్క కార్యక్రమం గురించి సార్ మాటల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలానే సార్ వచ్చేసి విజయనగర్ లో ఉంటారు. సో సార్ ద్వారా మనము ఇప్పుడు ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఈ సజ్జన సంగీతం ద్వారా మనం ప్రతిరోజు ఎంతో మంది యొక్క నాలెడ్జ్ ని తెలుసుకుంటూ షేర్ చేసుకుంటూ వస్తున్నాం. సో సార్ కి వెల్కమ్ చెప్పుకుందాం. యా శివసంతోష్ సార్. థ్యాంక్ యూ టు ఎవరీవన్. జస్ట్ నా గురించి ఒక మినిట్ చెప్తాను. నేను హైదరాబాద్ లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఎస్ఆర్ నగర్ లో మెడిటేషన్ సెంటర్ తెలుసుకొని నేను అక్కడ జాయిన్ వెళ్ళడం జరిగింది. ఇప్పటికే నియర్లీ 13 years అవుతుంది మెడిటేషన్లోకి వచ్చి. నేను సార్ని మొట్టమొదట నేను ధ్యానంలోకి వచ్చిన ఒక 3-4 monthsకి నేను మైత్రి భవన్ దగ్గర కలిశాను. ఆ తర్వాత నుంచి అంటే బేసికల్గా నేను శాకాహారిని. తర్వాత సార్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. నేను ఒక పర్సనల్ ఇష్యూ మీద సార్తో ఒక మాట అడగడం జరిగింది. అయితే సార్ ఒక వర్డ్ చెప్పారు. ఆ వర్డ్ ఏంట్రా ఇతను ఎలా మాట్లాడారని అనుకున్నాను. బేసికల్గా నాకు దాని గురించి అప్పుడు ఏం అర్థం కాలేదు. సార్ ఏదైతే మాట అన్నారో ఆ మాట గురించి అర్థమయ్యేసరికి నాకు 4-5 సంవత్సరాలు పట్టింది. తర్వాత నేను ఎడ్యుకేషన్ అంటే కోచింగ్ వచ్చాను కదా, 2019 వరకు హైదరాబాద్లోనే ఉన్నాను. చాలా ఎక్కువసేపు ధ్యానం చేసేవాడిని, ధ్యానానుభవాలు ఉండేవి. నేను మెడిటేషన్కి వచ్చిన 15th day నాడే నేను లాస్ట్ బర్త్ని చూసుకోవడం జరిగింది. దాని ద్వారా నాకు ఏదైతే కొంచెం సఫరింగ్తో ఉన్నానో ఆ సఫరింగ్ రిలీఫ్ అనేది దొరకడం జరిగింది. అయిన తర్వాత నాకు మెడిటేషన్ మీద అప్పటి నుంచి బిలీఫ్ కలిగింది అనమాట. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫీవర్ వచ్చినా సరే నేను ట్యాబ్లెట్ వేసుకోకుండా త్రూ మెడిటేషన్ ద్వారానే తగ్గించుకున్నాను. నాకున్న ఫ్రెండ్స్ సర్కిల్ అలాగా కొంతమంది యాడ్ అవుతూ మేము రీసెంట్గా లాస్ట్ 2 years బిఫోర్ ఒక ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ట్రస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్పిరిచువల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మాస్టర్స్ మాకు ఒక అవకాశం ఇచ్చారు, సత్యయోగా కాన్షియస్నెస్ అని. దాన్ని తీసుకురావడానికి మేము వర్కౌట్ అయితే చేస్తున్నాము. ఇదంతా కూడా పరమ గురువుల ఆధ్వర్యంలో. అంటే ఇక్కడ పత్రి సార్ అనే మాట అనే దానికన్నా అసలు సార్ యొక్క వ్యక్తిత్వం ఏంటి, అసలు సార్ ఏం చేశారు, అసలు సార్ ఇంతలా తీసుకురావడం గల కారణం ఏంటి, ఇవన్నీ ఒకదానికోటి అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఏ మనిషి అయితే సంపూర్ణం అవుతాడో ఆ మనిషి ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏదైనా ఉందంటే సేవ అంటే ఏమిటి, అసలు సేవను పట్టుకోవడం, అసలు సేవ చేయడం వెనక ఉద్దేశం ఏంటి, అసలు సేవ మనం ఎందుకు చేయాలి. ప్రతి మనిషి కూడా ఫుల్ఫిల్మెంట్ అయిన తర్వాత నేను పత్రి సార్ ఒక పదం వాడకన్నా సార్ గురించి నేను చెప్తాను. అంటే నేను అతన్ని ఏం అర్థం చేసుకున్నాను, ఎలా అర్థం చేసుకున్నాను, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, మన నిత్య జీవితంలో ఏ విధంగా దాన్ని ఆచరించాలని సార్ గురించి అక్కడ ఎవరెవరో చెప్తుంటే అలా వినేవాడిని. విన్న తర్వాత మేము కూడా ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ అనేది చేయాలనే మోటోతో మేము ఒక ట్రస్ట్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ ట్రస్ట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 42 days మెడిటేషన్లో కూర్చున్న తర్వాత మాకు మెడిటేషన్లో చాలామంది మాస్టర్స్ కనెక్టివిటీ అయ్యి ఆ పాయింట్స్ని ఒక 7 points రాయడానికి మాకు 42 రోజులు పెట్టింది. అన్నీ తెలిసిన పాయింట్సేను. ఆ విధంగా మేము వర్కౌట్ చేసాము. ఎందుకు ఇప్పుడు గురువుగారు మన ముందు మనం ఈ విధంగా ఈరోజు అందరూ ధ్యానులుగా కన్వర్షన్ అయ్యామన్నా, లేకపోతే ఈ విధంగా మనం ఈ మోటోలో ఉన్నామన్నా కారణం ఏంటంటే పరమ గురువుల యొక్క సంకల్పం. మనం ఏదైతే సేవ అనుకుంటున్నామో ఆ సేవ అనేది ఏంటంటే సమర్పణ భావం. మనకున్న కాలాన్ని,
మనకున్న టైంని, మనకున్న జ్ఞానాన్ని, మనకున్న పవర్‌ని, మనకున్న మనీని మన కోసం కాకన్నా ఇతరుల కోసం చేయటం. సారు 3 కాన్సెప్ట్స్. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ భూమి మీద ఏ మనిషి ఎదగాలన్నా, బుద్ధుల్లా తయారవ్వాలన్నా అంటే సారేంటంటే నేను రీసెంట్‌గా ఉపనిషత్తులు గట్టా చదవడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు సార్ తీసుకొచ్చినవన్నీ గూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ కదా! మనకి న్యూ ఎనర్జీ అని, నక్షత్ర మిత్రులని రకరకాల బుక్స్ ఉంటాయి. ఈ పుస్తకాలన్నీ చదివిన తర్వాత అంటే అన్నీ కాదు. కొన్ని పుస్తకాలు చదువుతున్నాము. చదివిన తర్వాత దాంట్లో ఏదైతే మనం నేర్చుకుంటామో పాయింట్సు, ఏదైతే ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తే బావుంటదని మనం అనుకుంటామో, మొదటి రోజు నుంచే మనం ధ్యానంలోకొచ్చిన మొదటి రోజు నుంచే సార్ మనం ఇవన్నీ గూడా ఆచరించే విధంగా ఒక పిల్లర్స్ లాంటివి వేసేశారు. మనం అన్ని ఉపనిషత్తులు చదివి, మన జ్ఞానం ఏదైతే వచ్చి ఇదిరా అని మనం అనుకుంటామో, మనం మొదటి రోజు నుంచే ధ్యానంలోకి రావడం, చక్కగా సజ్జన సాంగత్యం చేయడం, స్వాధ్యాయం చేయడం, వీటి ద్వారా మనం పొందిన జ్ఞానం ద్వారా మనం ఏ విధంగా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని చాలా చక్కగా అర్థం చేసుకున్నాను. అంటే మనకి ప్రిన్సిపల్స్ ఉంటాయి. 18 ఆదర్శ సూత్రాలు ఉంటాయి గదా! ఇవన్నీ కూడా నేనెప్పుడూ అనుకునేవాడినమాట. మన సారు ఇలా చేసేవారు కదా! ఇవేను ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ ఏముందిలే అవన్నీ పాతవనుకుంటే, వాటన్నిటిని పిండి కొట్టి, వాటన్నిటిని అంటే సముద్రాన్ని మొత్తం మథనం చేసి అమృతం ఏదైతే ఉంటదో, ఆ అమృత బిందువుల్లా మన పీఎస్ఎస్ఎం సొసైటీని మొత్తం సార్ స్థాపించి, ఒక పీఎంసీ ఛానెల్ అవ్వచ్చు, లేకపోతే మనకింత పెద్ద ప్లాట్‌ఫార్మ్ గావచ్చు, ఇవన్నీ క్రియేట్ చేశారు. అంటే సార్ చెప్పిన ప్రతీ పదానికి ఇన్ డెప్త్ మీనింగ్ మనకు తెలియాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఉపనిషత్తు చదవాలి, వేదాలు అన్నీ చదవాలి. చదివేటప్పుడు మాత్రమే అతను ఏ స్టేజ్‌లో ఉండి వర్కౌట్ చేశారు, ఏ స్టేజ్ చాలా సొసైటీలు చూస్తున్నామండి. కొన్ని సంవత్సరాలుంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎటువంటి ఆహ్, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సంథింగ్ ఏదైనా, ఏటైనా ఇది రూట్ లెవెల్‌లో పాతుకుపోయింది. అసలు ధ్యానం అంటే మనకు తెలుసు. సజ్జన సాంగత్యం అంటే ఎలా ఉంటదో తెలుసు. స్వాధ్యాయం అంటే ఎలా ఉంటదో తెలుసు. ఈ 3 మనకు తెలియడం వల్ల ఎవరు ఎన్ని రకాలుగా మనం ప్రయత్నించినా, ఈ రూట్ నుంచి మనం మిస్‌గైడ్ అవ్వం. కారణం ఏంటంటే వాటిలో ఉన్న గొప్పతనం అది. చాలామంది అనుకుంటుంటారు. నేను ధ్యానం చేస్తున్నాను, సర్వీస్ చేయలేకపోతున్నాను. అంటే కొంతమందికి సర్వీస్ చేయాలని తపనుంటది. కొంతమందికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి క్లాసులు చెప్పాలని తపనుంటది. రకరకాలుగా తపనుంటది. నేనేమి చేయలేకపోతే ఇప్పుడు నేనున్నాననుకోండి ఒక వారం రోజులు, 10 రోజులు నేను అనుకున్నది ఏదైనా చేయలేకపోతే కొంచెం చాలా బాధగా ఉంటది. ఏంట్రా ఏం చేస్తున్నావురా? ఈ జీవితం ఏంటి? ఎందుకు ఇలాగైపోతున్నావు అని. కానీ పాశుపతాస్త్రం బుక్ చదివిన పాశుపతాస్త్రం అనే బుక్ ఒకటుంది. ఆ బుక్ చదివిన తర్వాత దాంట్లో ఏముంటదంటే సార్ ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని చెప్తారు గదా! దాంట్లో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో, ధ్యానం చేస్తున్నప్పుడు మన యొక్క శక్తి క్షేత్రం అనేది ఆటోమేటిక్‌గా మారుతూ ఉంటది. మనం ధ్యానంలోకొచ్చి స్టార్టింగ్‌లో మనది ఒక 250 300 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ మనది 250-300 వరకు మన యూనిట్స్ ఆఫ్ ఎనర్జీ మనదుంటది. మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ మన శక్తిని ఎప్పుడైతే సంతరించుకుంటామో, అసూయ, ఈర్ష్య, ద్వేషం, కోపం ఇవేవి లేకన్నా ప్రేమ, సేవ ఈ పదాలను ఎప్పుడైతే పట్టుకుంటామో ఇవన్నీ సృష్టిలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ వైబ్స్ ఏవైనా ఉన్నాయంటే అన్నిటికన్నా అల్టిమేట్ సేవ. ఎప్పుడైతే మనిషికి ప్రేమ కలుగుతదో, ఆ ప్రేమ యొక్క విలువ తెలిసినప్పుడే సేవ చేయాలనే భావన కలుగుతది. ఈ ధ్యానం చేయడం వల్ల ఏమవుతదంటే, ఇప్పుడు 9 వాట్ బల్బ్ పెట్టామనుకోండి, ఒక లైటింగ్ వస్తది. ఒక 20 వాట్ బల్బ్ పెట్టామనుకోండి, ఇంకొక లైటింగ్ వస్తది. ఒక 100 వాట్ బల్బ్ పెట్టామనుకోండి, ఒక లైటింగ్ వస్తది. ఒక 2000 వాట్ బల్బ్ పెట్టామనుకోండి, ఒక లైటింగ్ వస్తది. ఇప్పుడు మనం ధ్యానం అనే పరికరాన్ని ఉపయోగించుకొని మనం 9 వాట్ నుంచి 20 వాటు, 20 వాట్ నుంచి 100 వాటు, 200 వాటు, 1000 వాటు, 2000 వాటు మన యొక్క శక్తిని, మన యొక్క ప్రకంపనలని ఎప్పుడైతే పెంచుకుంటూ పోతామో, ఒక 9 వాట్ బల్బ్ అనేది ఒక గదికి మాత్రమే వెలుతురునిస్తది. ఒక 100 వాట్ బల్బ్ అనేది ఒక వరండాకిస్తది. ఒక 200 వాట్, ఒక 2000 వాట్ బల్బ్ తీసుకుంటే ఒక కిలోమీటర్ అవతల ఉన్నా సరే దాని యొక్క కాంతి మనకు కనబడతది. కారణం ఏంటంటే, మనం ధ్యానం అనే దాన్ని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ ధ్యానాన్ని ఎప్పుడైతే చక్కగా చేస్తామో, మన యొక్క శక్తి క్షేత్రం ఏదైతే ఉందో, ఆ శక్తి క్షేత్రం డెవలప్ అవ్వడం స్టార్ట్ చేస్తది. మనం ఇంచుమించు 400 యూనిట్స్ ఆఫ్ ఎనర్జీకి గాని మనం రీచ్ అయినట్టయితే,
మన శరీరం నుంచి రిలీవ్ అయిన ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో 60,000 మంది యొక్క నెగెటివ్ ఎనర్జీని కాంపెన్సేట్ చేస్తది. ధ్యానం చేయడమే గొప్ప సేవ. ఇంకెంతకన్నా మంచి సేవ ఏం లేదు. సెపరేట్‌గా ఆ మనిషికెళ్ళి ఇచ్చేసేయాలి, ఈ మనిషికెళ్ళి ఇచ్చేసేయాలి అనేది ఏం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ బిజీ షెడ్యూల్‌లో మనం నిజంగా చెప్పినా వినరు. మనం వెంట పడినా వినరు. ఈడికి పని పాట లేకుండా ఏదో చెప్తున్నాడు అన్నట్టు ఉంటది. కానీ మనం పెట్టే ప్రతి సంకల్పం కూడా ఎవరైతే మారడానికి సిద్ధంగా ఉంటాడో, ఆ సిద్ధంగా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళు పడుకున్నప్పుడు కావచ్చు, ధ్యానంలో ఉండేటప్పుడు కావచ్చు, వాళ్ళ యొక్క హృదయాంతరాల్లోకి ఆ తరంగాలు ప్రవేశించి, వాళ్ళలో మానసిక పరివర్తన అనేది తీసుకొస్తది. ఇప్పుడు ఏ విధంగా మారాలి? ఎలా మారాలి? ప్రతీదీ మన వాక్కు ప్రతి దానికన్నా అన్నిటికన్నా హైయెస్ట్ ఫోకస్ వాక్కు కదా! ధ్యానం చేస్తున్నావు బానే ఉంది. నీ యొక్క శక్తిని పెంచుకుంటున్నావు బానే ఉంది. ధ్యానం చేయడం ద్వారా నీ శక్తి పెరుగుతది. నీ శక్తి పెరిగేటప్పుడు మన యొక్క వాక్ ఏదైతే ఉందో, ఆ వాక్‌ని చాలా శుచిగా, శుభ్రతగా వాడాలి. అంటే ఓన్లీ పాజిటివ్ వైబ్స్. వినాశకరమైన ఆలోచనలు, వినాశకరమైన చేష్టలు కాకుండా ఓన్లీ ఒక అంటే ఒక కన్‌స్ట్రక్టివ్ వేవ్‌లో గాని, ఒక సేవ చేయాలన్న దృక్పథంతో గాని, ఒక పాజిటివ్ వేలో వెళ్ళేటప్పుడు ఆ ఎనర్జీస్ ఏమవుతాయంటే ఆటోమేటిక్‌గా స్ప్రెడ్ అవుతాయి. నెగెటివ్‌గా ఆలోచించినా అదే స్ప్రెడ్ అవుతది. పాజిటివ్‌గా ఆలోచించినా స్ప్రెడ్ అవుతది. నెగెటివ్‌గా ఆలోచించేటప్పుడు ఏమవుతదంటే, ఒక వ్యక్తి యొక్క హింసను గాని, ఏదో జీవి యొక్క హింసను గాని, వీటన్నిట్లి ప్రకారం అంటే ఒక మనిషిని ఒక చేష్ట ద్వారా హింసించడం, నాకు అధికారం ఉందని జెప్పేసి ఆ వ్యక్తిని అధికారం చూపించడం, ఈళ్ళకి డబ్బుంది కదా అని జెప్పేసి డబ్బు యొక్క పవర్‌ని చూపించడం, ఇవేవి చూపించినా సరే మన లైఫ్‌లో మనకు తెలియకుండానే మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఇవి ధ్యానం ఎప్పుడైతే చక్కగా చేస్తామో, ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే, చక్కని పుస్తకాలు చదివేటప్పుడు, మన యొక్క సంకల్పాన్ని చాలా పాజిటివ్‌గా మలుచుకునే విధంగా ఆ బుక్ రీడింగ్ అనేది మనకు ఉపయోగపడతది. ఇంకోటేటంటే, ధ్యానంలోకొచ్చేసరికి ఒక రకమైన ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఓరియంటేషన్‌లో ఉంటాడు. ఒక్కొక్క రకంగా దాన్ని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకునేటప్పుడు ఎవరేం చెప్పినా వినరు. పూర్తిగా అర్థమైపోయిన తర్వాత చెప్పడానికేముండదు. ఎవరు ఏ విధంగా ఎలా మారాలనుకుంటున్నారో, ఏ థాట్ ప్యాటర్న్‌లో అయితే ఉన్నారో ఎందుకంటే ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మన కర్మలు దగ్ధమవుతాయంటారు. మన పూర్వజన్మ కర్మలు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ క్లియరెన్స్ అవుతాయంటారు. ఈ క్లియరెన్స్ అయ్యే టైంలో మనం సింపుల్‌గా పాస్ట్ బర్త్‌లో నేనొక ఆయుర్వేదిక్ వైద్యుడిననుకోండి. ఆయుర్వేదిక్ వైద్యుడి వలన నాకు ప్రాపర్‌గా ట్రీట్‌మెంట్ తెలియకపోవడం వల్ల నేనిచ్చిన మందు వల్ల ఒక 10 మందో, 20 మందో చనిపోయారనుకోండి. ఆ కర్మ ఫలితం అనేది చాలా గట్టిగా ఉంటది. చేసేటప్పుడు పని ఎంత సింపులో, కర్మ ఎంత సింపులో ఏ పని చేసినానో, దాన్ని అనుభవించేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటది. ఇప్పుడు నేను ఒక పర్సన్‌కి ఇంటెన్షనల్‌గా కాళ్ళు తీసేసాననుకోండి. అతను జీవితాంతం ఒక 20 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో అతనికి ఆ విధంగా జరిగితే, 20 ఇయర్స్ నుంచి అతను 90 ఇయర్స్ వరకు బ్రతికాడనుకోండి. ఈ 70 సంవత్సరాలు కూడా తను కాళ్ళు లేకపోవడం వల్ల ఎటువంటి ఆహ్, ఎటువంటి దాన్ని కోల్పోయాడో సంథింగ్ తన లైఫ్‌ని ఏ విధంగా ఆహ్, అంటే ఒక మ్యానిప్యులేషన్ ఇది డైవర్షన్ ఉంటది కదా! ఈ విధంగా మారిందో, ఆ 70 సంవత్సరాల్లో కూడా గుర్తొచ్చిన ప్రతిసారి రకరకాలుగా, నానా రకాలుగా మనమని తెలిసేటప్పుడు వాళ్ళ నుంచి రిలీవ్ అయిన వైబ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతీదీ కూడా మన కర్మ రూపంలో ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతుంటాయి. ఇదే బర్త్‌లో మళ్ళీ నాకు 20 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో నేను చంపేసాను. నేను 20 ఇయర్స్ ఆఫ్ లైఫ్‌లో వచ్చేటప్పుడు చిన్నప్పటి నుంచే మోకాలు పెయిన్స్ వచ్చాయి. మోకాలు పెయిన్స్ వచ్చినప్పుడు అరేయ్! ఎంత ధ్యానం చేసినా తగ్గట్లేదురా! అరేయ్! ఏం చేసినా తగ్గట్లేదురా! క్లాసులు వింటున్నానురా! అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. ఎన్ని రకాలుగా ఏం చేసినా సరే తగ్గట్లేదంటే, చేసిన కర్మ చిన్నదైనా దాని ఎఫెక్ట్ అనేది చాలా గట్టిగా గాఢంగా ఉంటది. ఆ ఎఫెక్టు కర్మ తిరిగి ప్రతికర్మగా వచ్చేటప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను. నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. కానీ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదంటే, ఆ కర్మ యొక్క ఫలితం ఏదైతే ఉందో, నువ్వు ధ్యానం చేస్తూ ఉండేటప్పుడు, సరైన సంకల్పంతో ఉండేటప్పుడు, సజ్జన సాంగత్యం ఇవన్నీ కూడా ఏంటంటే యుద్ధం ఒక మనిషి ఉన్నాడనుకోండి. ఒక మనిషి యుద్ధంలోకెళ్ళేటప్పుడు కవచాలు, ఆయుధాలు ఏ విధంగా అవసరమో, ఈ పుస్తక పఠనమైనా, లేదంటే సత్యం తెలిసిన వాళ్ళతో సాంగత్యం చేయడం వల్ల కలిగే జ్ఞానమైనా, ఇవన్నీ గూడా మనకు చాలా ఇంపార్టెన్స్.
వీటి ద్వారా ఏమవుతుందంటే మనం ధ్యానం చేస్తున్నాం కానీ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వవు. అటువంటప్పుడు మనం బుక్స్ చదవడం వల్ల, సజ్జన సాంగత్యం చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే కొంత జ్ఞానం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో మన యొక్క ఆలోచనల్ని, మన యొక్క వాక్ని చాలా పర్ఫెక్ట్‌గా యుటిలైజ్ చేయడం జరుగుతది. ఇప్పుడు నాకు ధ్యానం గురించి తెలుసు, పుస్తకాలు చదివాను. కానీ నాకు ఒక మోటివేషన్ లేదు. అంటే సచిన్ తెలిసిన వాళ్ళతో నేను మాట్లాడలేదని కొన్ని రోజులకి ఏమవుతదంటే, మనం ఈ ఫిజికల్ లైఫ్‌లో ఉండడం వల్ల, ఈ ఫిజికల్ ఈ సంసార అంటే ఇవన్నీ ఉంటది కదా! ఈ మాయ అనే దాని వల్ల ఏమవుతుందంటే, ఆ క్షణం గుర్తుంటది. నెక్స్ట్ మినిట్ మర్చిపోతాం. లేదంటే ఒక 5 నిమిషాలు ఎరుకుంటది. మళ్ళీ ఏదో ఫుల్ బిజీ మూవ్‌మెంట్ పడిందనుకోండి, ఆ ఎరుకని మర్చిపోతాం. ఎవరైనా ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా జరిగిందదే. వాళ్ళేం జెప్తారంటే మాస్టర్సు, ప్రతి నిమిషం, ప్రతి సెకను నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో, చెయ్యాలనుకున్న దాన్ని అలా గుర్తుపెట్టుకోమని జెప్తారు. ఎప్పుడైతే దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది మనం చేస్తాం, మనలో మనకెప్పుడైతే ఆ మదనం అనేది జరుగుతూ ఉంటదో, ఒక 3 సంవత్సరాలు మనం ఏదైనా పనిని చెయ్యాలనుకుంటే, అదే పనిగా దాని మీద ధ్యాస పెట్టి మనకు దొరికిన టైమల్లా దాని మీద ఎప్పుడైతే ఫోకస్ పెట్టడం స్టార్ట్ చేస్తామో ఏ పనైనా సరే 3 ఇయర్స్ కంటిన్యూయస్‌గా చేస్తే అది సక్సెస్ అవుతదంట. ఇప్పుడు చూడండి చాలామంది ఈ రోజుల్లో నాకు తెలిసినంత వరకు లాస్ట్ ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ బిఫోరు ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి ఒకసారి ట్రీట్‌మెంట్ చేసుకుంటే ఒక 10 ఇయర్సో, 15 ఇయర్స్‌కో రిపిటేషన్ అనేది ఉండేది. ఇప్పుడు అలా లేదు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కెళ్తున్నారు. 1 ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అది రీఅటాక్ అవుతుంది. మళ్ళీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఒక 2 ఇయర్సో, 3 ఇయర్సో ఆ లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే, ఇప్పుడు మా పూర్వీకులు ఉన్నారనుకోండి. మా పు మన మన మా నాన్నగారు ఉన్నారనుకోండి. వాళ్ళకి స్పిరిచ్యువల్‌గా అవ్వచ్చు, లేకపోతే ఎథికల్‌గా అవ్వచ్చు, ఒక వాక్కు పరంగా అవ్వచ్చు, ఒక సంకల్ప పరంగా అవ్వచ్చు, వాళ్ళకొక కొంత జ్ఞానం ఉండేది. ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఆ జ్ఞానం తక్కువ. ఇప్పుడున్న పేరెంట్స్‌కి ఇంకా తక్కువ. అంటే మన యొక్క లైఫ్ స్టైల్ మారిపోయింది. మన యొక్క ఆలోచన విధానం మారిపోయింది. ప్రతిదాన్ని మూఢనమ్మకంగా కొట్టిపారేసే తత్వం పెరిగింది తప్పించి, దాన్ని అర్థం చేసుకొని ఏముందని ఆలోచించే తత్వం అయితే ఎవరికీ లేదు. ఏ మనిషికైతే అసూయ, చిరాకు, కోపం విపరీతంగా ఉంటాయో చూడండి మనం సైంటిఫికల్‌గా గూడా ధ్యానం అన్న మాట వదిలేయండి. సైంటిఫికల్‌గా గూడా హ్యాపీగా ఉండేటప్పుడు మన బాడీలో రిలీవ్ అయ్యే హార్మోన్స్ అనేవి చాలా చక్కగా ఉంటాయి. చాలా చక్కగా పనిచేస్తాయని మనం అంటాం. సాడ్‌గా ఉండేటప్పుడు మన బాడీలో హార్మోన్స్ అదే విధంగా పనిచేస్తాయి. ఈ ఎర్త్‌లో ఎన్ని మూలకాలైతే ఉన్నాయో, అన్ని మూలకాలు గూడా నీ బాడీలో ఉన్నాయి. కాల్షియం ఉంది, పొటాషియం ఉంది. మనం ఇది ఏంటి 106 టేబుల్ ఉంటది. ఎలిమెంట్స్ టేబుల్ ఉంటది కదా! ఆ ఎలిమెంట్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్ గూడా నీలో ఇమిడి ఉంది. ఇవన్నీ ఎలా అర్థమవుతాయంటే, ఇప్పుడు నువ్వు బాగా చిరాకు పడ్డావనుకో, చిరాకు పడ్డేటప్పుడు మనకు తెలియకుండానే మనకు తెలియకుండానే ఒక మన ఇంటి పక్కన ఖాళీ ప్లేస్ ఉంది. ఈరోజు ఒక చెత్తేసాను. రేపు, ఎల్లుండి, ఒక సంవత్సరం, 6 నెలలు అయ్యేసరికి ఒక లారీ బండెడు చెత్త అయిపోతదది. మనం దాన్ని క్లియర్ చెయ్యం. ఎప్పుడైతే నెగెటివ్ థాట్స్‌తో అలా సఫర్ అయ్యి ఉంటదో, శరీరంలో అమృతం ఏ విధంగా అయితే పుడతదో, హాలాహలం విషము గూడా అదే విధంగా పుడతది. ఆ విషం గూడా ఆ విధంగా పుట్టేటప్పుడు ఏమవుతదంటే, ఆ చిరాకు, కోపం, అసూయ భావంతో ఉండి ఆలోచించి ఇంప్లిమెంటేషన్ చేసి శరీరంలో ఒక విషయాన్ని మనకు మనమే తయారు చేసుకుంటున్నాం. ఆ విషయం తయారయ్యేసరికి అదేంటంటే శరీరంలో ఇప్పుడు అసూయ ఉందనుకోండి, కొంతమందికి పక్కోడు బ్రతికితే చూడలేడు. కొంతమంది ఆస్తిపాస్తులు అంటే అసూయ అనే తత్వం ఒకటే. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అసూయ ఉంటది. మనలో ఉండే ఒక్కొక్క ఆలోచనకి నీ శరీరంలో ఉన్న మూలకాలు ఏవైతే ఉన్నాయో, అవి ఎక్కువ రియాక్ట్ అవ్వడం గాని, తక్కువ రియాక్ట్ అవ్వడం గాని జరుగుతది. ఇప్పుడు అంతే గదండీ! ఇప్పుడు ఇది హెచ్2ఓ ఉంటది. దాన్ని డివైడ్ చేస్తే వాటర్, హైడ్రోజన్ ఏ విధంగా అయితే అవుతదో, అదే విధంగా మనం ఆలోచించే ప్రతి ఆలోచనకి నీ శరీరంలో ఆ మూలకం అనేది రెస్పాండ్ అయ్యి, ఇప్పుడు బాగా లో వోల్టేజ్ వచ్చిందనుకోండి ఇంటికేమవుతది? బల్బ్ కాలిపోవడమో, టీవీ కాలిపోవడమో ఏదో అవుతది. హై వోల్టేజ్ వచ్చినా కాలిపోతది. మధ్యే మార్గం. సమస్థితిలో ఉండి ఆలోచించమంటారు. వస్తే రాని, పోతే పోని. వస్తే తీసుకో, పోతే వదిలేయి. ఎందుకు అంటే సార్ పెట్టే ప్రతి చిన్న సెంటెన్సు అంటే ఎలా అంటే మహాసముద్రాన్ని మొత్తం చిలికితే అమృతం ఒక చుక్క ఎలాగైతే వస్తదో, ఈ సొసైటీలో సార్ ఫార్మ్ చేసిన ప్రతి వర్డ్ కూడా అంతే గొప్పది.
నీ బాడీలో ఆలోచించే ప్రతి ఆలోచన, ఇప్పుడు నేనేంటి చెయ్యి మూవ్ చేయాలనుకున్నాను, వెంటనే బ్రెయిన్కి ఒక కమాండ్ వెళ్ళి వెంటనే ఆ కమాండ్ రిటర్న్ అయ్యి ఈ చెయ్యి మూవ్ చేయడానికి కావాల్సిన ఆదేశం ఇచ్చింది. నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండానే నువ్వు ఆలోచనలు బాడీకి ఇన్పుట్ ఇస్తూ ఉంటే ఆ వెళ్ళిన ప్రతిసారి కెమికల్ రియాక్షన్ జరిగి బాడీలో ప్రవేశిస్తుంది. ఇప్పుడు నేను కరెంట్ వెళ్ళింది, మళ్ళీ కరెంట్ ఈ చేతికి వచ్చింది, మూవ్ చేశాను. అదే బాడీలో ప్రతి పార్ట్కి కూడా మనకు కాని దానికోసం, మనకు అవసరం లేని దానికోసం ఆలోచించి ఆలోచించి ఆలోచించి, లేకపోతే కోప్పడి చిరాకు పడి మనకి తెలియకుండానే ఆ కరెంట్ని ఏం చేస్తున్నాం అంటే మన బాడీలో ఫోర్స్గా ఇంజెక్ట్ చేస్తున్నాం. ఇంజెక్ట్ చేసేటప్పుడు ఏమవుద్ది, ఒక వాటర్ ట్యూబ్ ఉందనుకోండి, ఒక వాటర్ ట్యూబ్ మన సింపుల్గా మనకి ఒక గార్డెన్ పైప్కి కొలాయి కట్టేటప్పుడు ఫోర్స్ ఎక్కువైతే ఏమవుతుందండి, అయితే గార్డెన్ పైప్ కిందకి పడిపోవడం, లేదు ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయనుకుంటే పైప్ సన్నంగా ఉందంటే ఏమవుతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. అదే విధంగా మన యొక్క ఆలోచనల ద్వారా, మన యొక్క చేష్టల ద్వారా మన బాడీకి మనమే కమాండ్ ఇచ్చుకొని మన అనారోగ్య సమస్యలకి మనమే కారణం అవుతాం. అందుకే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. నీకు ఒక అనారోగ్య సమస్య ఉందా, నీకు నువ్వే సృష్టించుకున్నావు. ఇక్కడ 2 రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకు ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలంటే, ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటారు. ఒక ముగ్గురు పర్సన్స్ హైలీ కమాండింగ్ అన్నమాట. వాళ్ళు ఎవరు చెప్పింది వినరు. వాళ్ళ బాధ వాళ్ళదే, వాళ్ళ ఆలోచన వాళ్ళదే, వాళ్ళ చేష్టలు వాళ్ళవే. కానీ ఇంట్లో ప్రతిదానికి ఎవరైతే నడవడికగా, ఎవరైతే కొంచెం పాజిటివ్‌గా ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఆమె నేచర్ లేకుండా ఉంటారో, అతనికి హెల్త్ బాగోదు. మిగతా ముగ్గురికి బావుంటది. ఎందుకంటే ఈ ముగ్గురు నుంచి రిలీవ్ అయిన కరెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్సన్ మీద ఎఫెక్ట్ అవుతది. ఇప్పుడు ఏమవుతదంటే క్యాన్సర్ అనేది ఇప్పుడు అంటువ్యాధిలా తయారైపోయిందండి. మరువు మహర్షి బుక్‌లో ఉంటదిది. చెప్పాలనిపించింది చెప్తున్నాను. ఎందుకంటే ఏ పర్సన్ అయితే కంటిన్యూయస్‌గా ఆలోచించి ఆ శక్తి క్షేత్రాన్ని అలా డెవలప్ చేసుకుంటాడో, తన నుంచి రిలీవ్ అయిన ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటదో, ఆ పక్క వ్యక్తికి ఎఫెక్ట్ అయ్యి తినికి రాకపోయినా తనకొచ్చేస్తుందంట. అందుకే ఇలా సృష్టించుకోవడానికి కారణం మీరే. అందుకోసం 15 రోజులకో, 20 రోజులకో ఒకసారి ప్రేమ అనే వైబ్రేషన్‌ని ఒక గ్రూప్‌గా కూర్చొని ఒక 10 నిమిషాలో, పావుగంటో ఆ లవ్ వేవ్స్ అనేవి యూనివర్స్‌లోకి రిలీవ్ చేయమని చెప్తున్నారు. ఇవి రిలీవ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇటువంటి టైప్ ఆఫ్ ఎనర్జీస్ రిలీవ్ చేసేటప్పుడు ఏ వ్యక్తులైతే సఫర్ అయితున్నారో వాళ్ళకి అవి ప్రొటెక్షన్ కింద పనిచేస్తది. మనం ధ్యానం చేసామనుకోండి, మరి ఇంకే ప్రొటెక్షన్ అవసరంలా. మన యొక్క మైండ్ సెట్ మార్చుకోవాలి. మన యొక్క వాక్‌ని మార్చుకోవాలి. మన ఆలోచన, మన బ్రెయిన్‌లో ఎళ్ళే ప్రతి ఆలోచన ఓకే. ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఎందుకిలా ఆలోచించాను? మన మాట మీద మనకు కమాండ్ ఉండాలి. మన ఆలోచన మీద మనకు కమాండ్ ఉండాలి. నాకిచ్చిన టైం చాలా తక్కువ. మరో 5 మినిట్స్ ఉన్నట్టుంది. అట్లా. అంతే మాస్టర్. పర్లేదు. ఆ! ఆ! ఒక 10 మినిట్స్ కంటిన్యూ చేయండి. 7:05కి చేయొచ్చు. ఓకే. థాంక్ యూ మేడం. అందుకోసం ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తి యొక్క శక్తి క్షేత్రానికి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలన్నా ఖచ్చితంగా ధ్యానం చేయాలి. ఎదుటి వ్యక్తి యొక్క వాక్కు నిన్ను ఇన్‌ఫ్లుయెన్స్ చేయకుండా ఉండాలన్నా ధ్యానం చేయాలి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీ ఓన్ వ్యక్తిత్వంతో నువ్వు బయటికి రావాలన్నా నీ యొక్క సంకల్ప శక్తి పెరగాలి. సంకల్ప శక్తి బాగుండి జ్ఞానం ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు బాణం వేస్తాం. ఉట్టి కటిక పుల్లతో బాణం వేసేదానికిను, దాన్ని సూదిగా చెక్కి బాణం వేసేదానికి చాలా తేడా ఉంటది. ఆ జ్ఞానం అనే బాణంతో కొట్టామనుకోండి, 2 బాణం వేయడమే. మనకి మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే, మన ఆ కొన ఎంత సూదిగా ఉందని చూసి ఆ ఫోర్స్‌తో దించుతాం. మిగతా వాళ్ళు బాణం వేస్తారు. మనము బాణం వేస్తాం. మనది సక్సెస్ అవుద్ది, వాళ్ళది ఫెయిల్ అవుద్ది. కారణం ఏంటంటే అది. ప్రతి ఒక్కరు కూడా. అందుకే నేను ఏ గుడికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా లేకపోతే ఏదైనా లోకా సమస్త సుఖినో భవంతు ఆ పుస్తకం చదివిన తర్వాత లోకంలో అందరూ బాగుండాలి. ఇదే సంకల్పం. మరి నాకు రెండో సంకల్పం లేదు. ధ్యాన జగత్. హ్మ్. అంటే సారు ఒక్కొక్క వాడు అసల ఎంత అంటే అది బియాండ్ అన్నమాట. అతను చేసే ప్రతి చేష్ట, చేసే ప్రతి పని దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అసలు నిజంగా సార్ గురించి చెప్పాలంటే నాకు ఏం చెప్తాం అతని గురించి? అతని గురించి మనం చెప్పడానికి నిజంగా అర్హత కాదు. ఇంకోటేంటంటారంటే పరమ గురువులు ఏం చెప్తారంటే, ఎప్పుడు కూడా పరమ గురువుల పేరు ఎక్కువ తలకూడదంట.
ఎందుకంటే ఒక నలుగురు ఉంటారు, దాంట్లో ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు, ఇద్దరు యాక్సెప్ట్ చేయరు. మనం వాళ్ళ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు చెడుగా మాట్లాడతారు. చెడుగా మాట్లాడేటప్పుడు నువ్వేదో తెలియజేద్దామని చెప్తావు, సబ్జెక్ట్ చెప్పాలి, పేర్లు చెప్పకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు నిందిస్తారు. దీనివల్ల మనకి పరమ గురువులకి ఇబ్బంది కాదు, పరమ గురువులు నిందించి వాడి కర్మ మోసుకెళ్ళిపోతున్నాడు. అందుకోసమని మనం పరమ గురువుల పేర్లు ఎక్కువ ఎత్తకూడదు. నాకు పత్రి సార్ పేరు మాట్లాడాలంటే నాకు భయం. బేసికల్ గా నాకు చాలా భయం ఉండేదండి. ఒకటి ఏంటంటే, అమ్మో మన సార్ దగ్గరికి వెళ్ళిపోతే మన గర్జనలు అన్ని తెలిసిపోతాయేమో, మళ్ళీ తెలిసిపోతే ఏ జన్మ ఎక్కడ చూసి ఏడంటారు, ఈ రకమైన భయం ఉండేది. కానీ ఒక గురువు ఎప్పుడు ఏంటంటే ఆత్మ యొక్క స్థితి చూస్తాడు. నువ్వేం చేసావు, ఎలా ఉన్నావు, నీ పర్మిషన్ లేకన్నా మన యొక్క గర్జన్మలను వాళ్ళు స్కాన్ చేయరంట. వాళ్ళకి అంత నెస్సిటీ ఉండదు. నీతోని సృష్టి కార్యక్రమం, స్వకార్యక్రమం రెండో అవుతుంది అనుకుంటే, అప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నాం, ఎలా ఉన్నాం, మనం చేయగలమా లేదా, లేదంటే వీరికి ఏ విధమైన సహాయం అందిస్తే వీళ్ళు చేస్తారని ఆ శక్తి స్థాయిని అందులో వేస్తారు తప్పించి, నేను అలా అనుకొచ్చాను, మొన్న వీళ్ళు ఏంటి అనేసాను, వీళ్ళు ఏం చేశాను, మొన్న అల్లప్పుడు ఆ పని చేశాను, గురువు గారి దగ్గరికి వెళ్తే ఏమనుకుంటారు, ఏంటనుకుంటారు అంటే వాళ్ళు అవి పట్టించుకోరు. ఒకవేళ నిజంగా ఒక పరమ గురువులు మనతో కమ్యూనికేట్ అయ్యి ఏదో ఒక వర్క్ చేయించుకోవాలనుకున్నా, వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో మనకు రకరకాల సమస్యలు అనేవి ఎదురవ్వడం స్టార్ట్ అవుతాయి. ఎదురయ్యేటప్పుడు మనం ఏంటి కోరుకుంటాం, ఈ సమస్య నుంచి బయటపడితే ఆ పని చేద్దాం అని అనుకుంటాం. కానీ ఎప్పుడు మనం ఎక్కువ సమస్యలతో సతమతం అవుతామో అప్పుడే ఎక్కువ సేవ చేయాలి. మనం ఏం చేస్తే అదే తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. మనం ఏం చేస్తే అదే మనకి తిరిగి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది. కష్ట సమయంలో కూడా, ధ్యానం మీద నమ్మకం కోల్పోయినప్పుడు కూడా, నీ సహాయం కోసం ఎవడైతే వచ్చాడో ఖచ్చితంగా సహాయం చేసిన వ్యక్తికి నీ యొక్క జ్ఞానాన్ని, నీ యొక్క స్థితిని, నువ్వు ఏది చేయగలిగితే అది ఖచ్చితంగా చెయ్యాలి. అదే మనకి శ్రీరామ రక్ష. ఎంత వరస్ట్ అంటే నాకు ఎలాగంటే ఇంకింతవరకు ఉంది. ఆడెవడో ధ్యానం నేర్పమని వచ్చాడు అనుకోండి, నాకు ఈ ధ్యానం అనేది తెలుసు, జ్ఞానం అనేది తెలుసు, కానీ నేను మునిగిపోతున్నాను, నన్ను ఎవడు కాపాడట్లేదు. నన్ను నేను కాపాడుకోలేకపోతున్నాను. ధ్యానం మీద కోపం వస్తుంది, మొత్తం జ్ఞానం మీద కోపం వస్తుంది, మనకి చెప్పిన వాళ్ళందరి మీద కోపం వస్తుంది. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఈ స్టేజ్ వచ్చినంత వరకు నువ్వు ఎప్పుడైతే వాడికి చెప్పడం స్టార్ట్ చేస్తావో, లేకపోతే నువ్వు ఎప్పుడైతే వాడికి సర్వీస్ చేయడం స్టార్ట్ చేస్తావో, ఇదంతా మాయ తొలగిపోయినట్టు ఒకేసారి తొలగిపోతుంది. ఎంత పీక్ స్టేజ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ సఫర్ చేస్తే అంత ఎక్కువ సర్వీస్ చేయడం నేర్చుకోవాలి. నువ్వు ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావు వెనకతల నుంచి పూర్తిగా ఆటోమేటిక్ గా పోతూ ఉంటుంది. సేవ యొక్క గొప్పతనం అదే. నాకు సేవ గురించి చెప్పండి, ఇంచుమించు నేను 2-3 గంటలు నాన్ స్టాప్ గా చెప్పగలను. ఎందుకంటే నేను పర్సనల్ గా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. పరమ గురువుల సాంగత్యంలో ఉండాలన్నా, వాళ్ళ దృష్టిలో మనం పడాలన్నా నిష్కాణ కర్మ ఇవి ఖచ్చితంగా చేయాల్సిందే. సేవ అనేది స్టార్ట్ చేయకన్నా నేను ధ్యానం చేస్తున్నాను కదా, మరి నేను గురువులకి స్పెషల్ కదా, లేకపోతే వాళ్ళకి నేను స్పెషల్ కదా, లేకపోతే అంటే మనకు తెలియకన్నాను ఒక రకమైన భావం అనేది మనలో జనరేట్ అవుతూ ఉంటది అనమాట. నువ్వు ధ్యానం చేయడం వల్ల స్పెషల్ కావు, నువ్వేది చేయడం వల్ల స్పెషల్ కావు. నువ్వెప్పుడైతే సేవ చేద్దామన్న ఆలోచన వస్తుందో, ఆ హిమాలయ పర్వతాల్లో ఎవరైతే ఆ పరమ గురువు మండలి ఉంటుందో వాళ్ళందరూ కూడా నిరంతరం ఆహా ఎవడ్రా ఈ ఆలోచన చేసిందని చెప్పేసి అప్పుడు వాళ్ళ దృష్టి మన మీద పెడతారు. అప్పుడు వాళ్ళ దృష్టి మన మీద పడేటప్పుడు అప్పుడు మనల్ని పరీక్షిస్తారు. పరీక్షించేటప్పుడు వీడు దీనికి అర్హుడా కాదా, అర్హుడైతే ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్తారు. నేను చేయలేను, ఆ ప్రాజెక్ట్ ఏంటో తెలియదు అంటే అన్ని వాళ్ళే నడిపించుకుంటారు. మనం ఏం లేదు, కేవలం నిమిత్త మాత్రమే. అంటే ఆ రకమైన ఆలోచన వచ్చిందంటే వాళ్ళు జస్ట్ ధ్యానంలో కూర్చొని స్పార్క్ లో ఒకసారి కళ్ళు తెరిచి మన గురించి ఆలోచిస్తారంట. పరమ గురువుల యొక్క దృష్టి మన మీద పడాలన్నా, మనం ఆ విధంగా తయారవ్వాలన్నా, మన గురువు గారు సేవ అనే పాత్రని ఏ విధంగా తీసుకొని తన కుటుంబాన్ని మొత్తం, తన సర్వస్వాన్ని, తన యొక్క ఎలా అంటే టీనేజ్, మిడిల్ ఏజ్ మొత్తం కంప్లీట్ గా ఎర్త్ కోసం, అందరి కోసం డెడికేట్ చేశారు. అతను ఎంత స్పెషల్ మనం ఆ స్టేజ్కి వెళ్తే కానీ మనకు తెలియదు. మనం అంతే స్పెషల్ గా తయారవ్వాలన్నా, చేయాలన్నా సేవ అనే భావాన్ని మాత్రం ఖచ్చితంగా నరాల్లో జీర్ణించుకుపోయేటట్టు మనం ఎప్పుడైతే చేసుకుంటామో, మన చుట్టూ ఎప్పుడు కూడా ఒక రక్షణ వలయం ఉంటూనే ఉంటది. ఎవరు ఎన్ని రకాలుగా హింసించినా, ఎన్ని రకాలుగా పకడ్బందీగా ప్లాన్లు వేసినా, ఏం చేసినా, ఎలా చేసినా ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు.
ఎందుకంటే వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు, మనం ఈ స్థితిలో ఉండం. వాళ్ళ ప్రొటెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో మనం సేవ అనే భావం అనేది పరమ గురువుల కన్నా గొప్పది. ప్రేమ అనే భావం అనేది పరమ గురువుల కన్నా గొప్పది. అవన్నీ వీళ్ళు గుర్తు చేయడానికి వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత అవి రాలే. వాటిని గుర్తు చేయడానికి మళ్ళీ మళ్ళీ అవతరించి వాటిని ఒక ఇన్సిడెంట్ ఉంటదన్నమాట. ఒక ఆవిడ చెప్తారు డైలీ, ఆవిడ పేరు. జీసస్ గురించి వీళ్ళు ఎవరికీ తెలీదు, ప్రేమ గురించి తెలియదు. మన ఇండియాలోకి వచ్చేటప్పుడు ఏటి వస్త్రాలు, ఈ ధారణ ఇవన్నీ ఏటన్స్ అంటే, ఆ వంట చేసిన పనివాడు అంటాడు, అమ్మా అది అతను పుట్టక పూర్వం ఉంది. దాన్ని కేవలం అతను గుర్తు చేయడానికి వచ్చారు మాత్రమే, అంతే. మీ వెస్టర్న్ అవంతా మర్చిపోయి గుర్తు చేయడానికి వచ్చారు. అతను రాక మునుపు ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది. అది మనం స్పెషల్‌గా మనం ఏం చేసి, మనం ఎగ్జిక్యూట్ చేసి, లేకపోతే సంథింగ్ మనం ఏదో దానికి హైప్ ఇచ్చింది ఏమీ లేదు. అన్నీ ఉన్నాయి. సృష్టిలో ప్రతీదీ ఉంది. ఇప్పుడు ప్రతీదీ ఎందుకు ఓపెన్ అవుతుందంటే, చాలా మంది యొక్క హృదయాలు ఈ సేవ అనే భావం పెట్టుకొని, ఈ సేవా భావం ద్వారా ఉన్నతంగా ఎదగాలన్నా, ఇక్కడున్న హార్ట్ చక్ర ఓపెన్ అవ్వాలన్నా, మనం ప్రతి ఒక్కరు హార్ట్ చక్ర, హార్ట్ చక్ర, హార్ట్ చక్ర, హార్ట్ చక్ర అంటారు. ఏంటి హార్ట్ చక్ర ఎప్పుడు ఓపెన్ అవుతది? నేను ఒక మెడిటేషన్‌లో కంప్లీట్‌గా ఇది హార్ట్ చక్ర ఓపెన్ అయిపోయి పూర్తిగా శరీరం మొత్తం బిగపట్టేసి, అది ఎలాగంటే ఆ ఫోర్సింగ్ అది మామూలుగా కాదు. ఆ విధంగా వస్తే ఈ హార్ట్ చక్ర, హార్ట్ చక్ర, హార్ట్ చక్ర అంటారు కదా! ఏటి హార్ట్ చక్ర? హార్ట్ చక్ర అంటే ప్రేమ అంటారు, అదంటారు, ఏదనేసి అంటారంటే, నాకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇదేంటంటే, ఈ హార్ట్ చక్ర అనేది కేవలం సేవ ద్వారా మాత్రమే ఓపెన్ అవుతది. ఎవరైతే సర్వీస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి హార్ట్ చక్ర ఓపెన్ అవుతది. నువ్వు ఎన్ని రకాల సాధనలు చెయ్యి. ఎన్ని రకాల సాధన అంటే ప్రయత్నం ఆగితేనే పరమాత్మ. చేసిన సాధనలన్నీ ప్రయత్నాలే. అప్రయత్నంగా నీకు ఏదైనా సిద్ధించాలంటే సేవ చేస్తేనే సిద్ధిస్తది. అదర్‌వైజ్ ఏది సిద్ధించదు. సేవ చేస్తూ ఉంటే ఈ సృష్టిలో ఎన్ని రకాల శక్తులుంటాయో, ఎన్ని రకాల నిగూఢమైన రహస్యాలుంటాయో, అసలు మన పరమగురు మండలి, వీళ్ళు ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్, అవి ఏలియన్స్, మాస్టర్స్, ఇవన్నీ అనుకుంటాము. ఇవన్నీ కూడా మనకి తెలియకుండానే, మనకు ఒక గ్రీన్ కార్డ్ కావాలన్నా, ఒక గ్రీన్ వీసా కావాలంటే, సేవ అనే పదాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్‌లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. సేవ అంటే ఏంటి? అసలు సేవ ఏ విధంగా చేయాలి? ఇప్పుడు నేనున్నాను. నాకు టైమ్ ఫ్రీడమ్ ఉంది. మనీ ఫ్రీడమ్ లేదు. నీ దగ్గరికి ఎవడో ఏదో ఒక సమస్యనొస్తది. ఇప్పుడు మనకు బాగా ట్రెండింగ్ కాన్సెప్ట్ స్పిరిచ్యువల్ పేరెంటింగ్. మనకి పిల్లలు, ఎవరో గర్భిణీ స్త్రీ ఉంది. ఆవిడకి ఒక రకమైన కౌన్సెలింగ్ ఇచ్చామనుకోండి. దాని ద్వారా ఆవిడ రియలైజ్‌మెంట్ అవుతది. వాళ్ళ బేబీ రియలైజ్‌మెంట్ అవుతది. వాళ్ళందరి యొక్క బ్లెస్సింగ్స్ మనకు తగులుతాయి. మనం ఎప్పుడైతే సేవ చేస్తూ పోతూ ఉంటామో, అది ఎంత వరకైతే ఎఫెక్ట్ అవుతుంటదో, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అంత యాడ్ అవుతూ ఉంటది. మనం అంత ఎదుగుతూ ఉంటాం. మూగజీవుల కోసం పోరాటం, ధ్యానం విస్తృతంగా ఏంటంటే మేడం, ఓకే మేడం. టైం అయింది. ఓకే. అది కంప్లీట్ చేసేయండి సార్. మీరు చెప్పేది ఏదైతే ఉందో కంప్లీట్ చేసేసి. ఓకే మేడం. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఏది ఎంతవరకు ఏది చేయగలుగుతామో చిన్నదో, పెద్దదో అని ఆలోచించొద్దండి. ఒక పిరమిడ్ నీ ఇంట్లో తీసుకెళ్ళి ఆడికి అవసరం అనుకుంటే, ఆ పక్కింటోడికి అవసరమైనోడికి ఇవ్వడం కూడా సేవే. ఒక పుస్తకాన్ని తీసుకెళ్ళి ఇవ్వడం కూడా సేవే. ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో ఉంటదని చెప్పడం కూడా సేవే. చిన్నది, పెద్దదేం లేదు. సేవ అనే పదం మనం ఎప్పుడైతే చిన్నదాని నుంచి ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోతామో, నువ్వెప్పుడైతే కల్మషం లేకుండా ఉంటామో, ఒక ముగ్గురు వ్యక్తులు, కల్మషం లేని వ్యక్తులు కలిస్తే, ఆ పరమ గురువులు మన ద్వారా ప్రపంచంలో అద్భుతాలు చేస్తారండి. అటువంటి వ్యక్తులు ఆళ్ళకి దొరకట్లేదండి. మనం అందరం గూడా ఆ విధంగా ప్యూరిటీ, హార్టెడ్‌గా ఎప్పుడైతే తయారవుతామో, వాళ్ళందరికీ మనం ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అవుతాం. వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో, చేయాలన్న వర్క్స్‌కి మనం స్ట్రెంత్ అని ఇచ్చినట్టు అవుతది. ప్రతి ఒక్కరు కూడా అందరూ ప్యూరిటీగా తయారవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. కర్మానుసారం గురించి చాలా బాగా చెప్పారు. అండ్ సేవ గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. అండ్ మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? నేను ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ మేడం. సచివాలయం జాబ్ నాది. ఓకే. అంటే సైన్స్ ఫీల్డ్, అంటే సైన్స్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. అందుకే అడిగాననమాట. బుక్స్‌లో ఇచ్చిన మన ఏదైతే కాల్షియం, పొటాషియం ఇవన్నీ కూడా మనలో ఉంటాయనే ఒక పాయింట్ చాలా ఎవరికీ తెలియంది అది. అది బుక్‌లో ఎలా తెలిసింది సార్? అది ఎలా మీరు తెలుసుకున్నారు? మరణం లేని మీరు బుక్ ఉంది కదా మేడం.
ఆ! అంటే ఒకటనే కాదు మేడం. రకరకాలుగా చూడడం అంటే సెల్ఫ్ రియలైజేషన్ కూడా కొంతవరకు ఉంటది కదా మేడం. నేను అవును. చెప్పేది ఏదైతే కరెక్ట్. ఉందో బుక్ నాలెడ్జ్ ఎప్పుడు మాట్లాడను మేడం. బుక్‌లో ధ్యానం ఉన్న ద్వారా వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఎవరికైనా జ్ఞానం మాత్రమే. ఉపయోగపడతది అనుకుంటేనే మాట్లాడతాను. లేదంటే లేదు. అవును. ఓకే మేడం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా థాంక్ యూ చెప్పారు. మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా మాస్టర్‌ని? శివ సంతోష్ గారు ఎక్కడి నుంచి మీరు? విజయనగరం సార్. విజయనగరం. సూపర్ అండి, మీరు చెప్తుంటే అసలు వీఆర్ ఇంటూ దట్ వైబ్రేషన్. చాలా బాగా చెప్పారు. క్లాసులు చెప్పడం అంటే భయం సార్. లేదు, నాకు చెప్పినంత వరకు అంటే మాట ఆడకముందు ఒకలాగా ఉంటది. ఏం మాట్లాడతాను, ఏం చేస్తాననేది మాట్లాడినాకే చెప్తాను. ఈ మాటలో తెలుస్తుంది హార్ట్ చక్ర అంటే ఏంటి అనేది. అది తెలిసిపోతుంది. ఒకసారి ఓపెన్ అయిందంటే ఇంకా ఇంకా ఆ మార్గంలోనే ఉండిపోవచ్చు ఈజీగా. చాలా వన్ అండ్ అద్భుతమైన ఓన్లీ థింగ్ విషయం. సార్. సేవ అనే పదాన్ని పట్టుకోకున్నా, ఏ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకున్నా అది వినాశనమే తప్పించి మరి నా ఉండదు సార్. యెస్ మ్యామ్. ప్రశ్న అడుగుతాను. మీ దృష్టిలో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లెట్స్ దైవం వెల్కమ్ అప్పారావు గారు ఫ్రమ్ వైజాగ్. అప్పారావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం సార్. ఓవర్ టు యూ సార్. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి సార్. పత్రి సార్తో మీకున్న అనుభవాలు, పత్రి సార్ నుంచి మీరు చెప్తాను. నేర్చుకున్న జ్ఞానం ఏదైతే ఉందో మీరు చెప్పండి సార్. ఓకే. ముందుగా బ్రహ్మర్షి భగవాన్ సుభాష్ పత్రి గారికి పాదాభివందనం చేస్తూ, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా సాష్టాంగ పాదాభివందనం సమర్పించుకుంటున్నాను. నా పేరు అప్పారావు అండి. నేను వైజాగ్ గాజువాకలో ఉంటాను. అలాగే మన ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన మాస్టర్లందరికీ కూడా, ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కరిస్తున్నాను. అలాగే పత్రి ఫిలిం స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. పత్రి సార్తో నాకు 1975 నుంచి పరిచయం అండి. ఆయన మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు కర్నూలులో. అలాగే నేను మార్కెటింగ్ డెవలప్మెంట్లో మాకు ఏవీ వ్యాన్ ఉన్నది కోరమండల్ ఫర్టిలైజర్స్లో. ఆ ఏవీ వ్యాన్ డ్రైవర్ కమ్ ఆపరేటర్గా నేను భువనేశ్వర్లో జాయిన్ అయ్యాను. భువనేశ్వర్లో జాయిన్ అయ్యి ఒరిస్సా, బెంగాలు, MP తిరిగేవాడిని నేను ఎక్కువ మార్కెటింగ్ డెవలప్మెంట్లో. ఆ వ్యాన్ ఏంటంటే పల్లెటూరులాంటి తిరుగుతూ సినిమాలు వేయడం, రైతులకి చెప్పడం. అలాగే పత్రి సారు రాయలసీమ ఏరియా అంతా కూడా తిరుగుతూ ధ్యాన ప్రచారం చేసేవారు. ఈ కోరమండల్ తాలూకా ఫర్టిలైజర్ ఒక 2828, 1435, 14 2 బ్రాండ్ల గురించి ఎక్కువ ప్రచారం చేసేవారు. ఈ బ్రాండ్లు ఎవరికి తెలిసేది కాదు. ఆ రోజుల్లో ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడేవారు కాదు. అందు గురించి రైతులకు చెప్పడానికి కంపెనీ వారు అన్ని జిల్లాల్లో వ్యాన్లు పెట్టి ఈ ప్రచారం చేసేవారు. అయితే పత్రి సారు మామూలుగానే ఒక కుటుంబంలో జన్మించారు. బ్రాహ్మణ్ కుటుంబంలో, ఒక పెద్ద ఫ్యామిలీలో. ఆయన అనుకున్నవి డాక్టర్ అవ్వాలని అనుకోలేదు. అనుకున్నారు కానీ అవ్వలేకపోయారు. అలాగే IAS అవ్వాలనుకున్నారు, అవ్వలేకపోయారు. MSc అగ్రికల్చర్ చేసి కోరమండల్ ఫర్టిలైజర్లో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా 75లో పోస్టింగ్ అయింది. ఆయన ఫ్యామిలీ అంతా కూడా, చుట్టాల బంధువులు అందరూ కూడా హైదరాబాద్లో. అయితే ఈయన పోస్టింగ్ కర్నూలు ఇచ్చారు. పత్రి సారు మామూలుగానే మ్యారేజ్ అయిపోయింది, జాబ్లో జాయిన్ అయ్యేటప్పటికి. ఆ ఫ్యామిలీ అక్కడ కర్నూలులో పెట్టి రాయలసీమ ఏరియా అంతా తిరిగేవారు. అయితే పత్రి సార్కి నాకు కనెక్టింగ్ ఎలా కుదిరిందంటే, నేను ప్రతి నెల మా హెడ్ ఆఫీస్ సికింద్రాబాదు,
సికింద్రాబాద్ వచ్చేవాడిని, ఒక 10 రోజులు ఉండేవాడిని ప్రతి నెల వచ్చి. ఆ టైంలో పత్రి సారు ఓ 4 రోజుల గురించి కర్నూలు నుంచి మార్కెటింగ్ మీటింగ్ గురించి ఆయన వచ్చేవారు. విచిత్రం ఏంటంటే నేను హెవీ వ్యాన్ డ్రైవర్ని, సార్ ఏమో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసరు. ఆయన మీటింగ్ అయిపోగానే నా దగ్గరికి వచ్చేవారు. మేమిద్దరం అప్పుడు హిందీలోనే ఎక్కువ మాట్లాడుకునేవారు. అప్పారావు మధ్యాహ్నం భోజనం టైం అయితే అప్పారావు రా భోజనానికి వెళ్దామనేసి భుజమే చేసి తీసుకెళ్ళేవారు క్యాంటీన్కి. తీసుకెళ్తేప్పుడు ఆయన అప్పటికి ధ్యానం తెలియదు, కొత్త తెలియదు. కాకపోతే ప్రేమ ఆదరణ అంత బాగా ఉండే. నేను ఒక డ్రైవర్ని అయినా సరే ఆయన ఇది లేకుండా చాలా అద్భుతంగా నన్ను ఆ సొంత తమ్ముళ్ళగా ఆదరించేవారు. భుజమే చేసుకెళ్ళి వెళ్తేప్పుడు క్యాంటీన్కి వెళ్ళి తీసుకెళ్తేప్పుడు అప్పారావు నువ్వు వెజిటేరియన్ తీసుకో అన్నీ తినకనివారు. అయితే క్యాంటీన్లో అన్నీ చాలా బాగుంటుంది. కోరమండల క్యాంటీన్లో మీరు పంతులు మీరు తినరు కదా, మరి మీరు అలాగే చెప్తారులేండి అనేసి ఓ పాలు ఆయన ఎదుటే అన్నీ తిన్నాను. కానీ ఆయన కోపాడలేదు, ఏమనలేదు. చెప్పారు కానీ ఆలకించలేనందుకు ఏమనలేదు. అంటే ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే ఆదరణ, ప్రేమ. ఏదైనా చెప్పారంటే అది చేయకపోయినా సరే ఎందుకు చేయలేదనేసి ఆయన ఎప్పుడు అడిగేవారు కాదు. అంటే ఆదరణ ఎలాగంటే ఆఫీసర్ కాదు, డ్రైవర్ కాదు, ఒక పియోన్ కాదు, అందరితో సమానంగా ఆయన చూసేవారు. ప్రతి ఒక్కరికి కూడా ఆదరణ. మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడేవారు. ఏం మాట్లాడినా ఉదాహరణ ఇచ్చినప్పుడు భగవద్గీత గురించి ఉదాహరణ ఇచ్చేవారు. ఆయన 6.5 అడుగులు హైటు, జీన్ ప్యాంట్ వేసుకొని టక్ చేసుకొని షూ వేసుకుంటే మనిషి చాలా అందంగా ఉండేవారు. చూడాలనిపించేది నిలబడి. ఎంతసేపు చూసినా తరిగేది కదా, అంత అద్భుతంగా అద్దగదగ మెరుస్తుండేవారు అన్నమాట ఆ వయసులో ఉన్నప్పుడు. అలాంటి అద్భుతమైన వ్యక్తి దగ్గరికి వచ్చి ప్రేమగా మాట్లాడి ఏ విషయమైనా సరే ప్రేమతోనే చెప్పేవారు. కోపం అప్పుడు పడేవారు కాదు. ఏదైనా ఎప్పుడైనా చిరాకు వచ్చినా సరే, ఆ చిరాకు పడినా సరే మళ్ళీ వెంటనే విదిన్ 5 మినిట్స్లో మళ్ళీ ఆయన కూల్ అయిపోయేవారు. అంత అద్భుతంగా ప్రేమ పంచేవారు. మళ్ళీ ఆయన ఇది అయిపోగానే మీటింగ్ అయిపోగానే 2-3 రోజులు ఆయన రిటర్న్ వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత నా మటుకు నేను నా పని చూసుకొని, ఆఫీసులో పని చూసుకొని నేను భువనేశ్వరం వెళ్ళిపోయేవాడిని. పత్రి సారు యుగానికి ఒక మహాపురుషుడు వస్తుంటారు. అలాగే ఈ యుగానికి మన పత్రి సారు మహాపురుషులు అన్నందుకు ఏ ఒక్కటి కూడా డౌట్ లేదు. అద్భుతమైన మహాపురుషుడు ఆయన. ఆయన ఏంటంటే ఎన్నో అద్భుతాలు చేశారు ఈ భూమి మీద. నా కాళ్ళతో నేను చూశాను. ఆయనతో తిరుగుతూను ఎన్నో అద్భుతాలు ఆయన చూశారు. అయితే తర్వాత మెల్లిమెల్లిగా సదానంద యోగి గారు రావడం, ఈయన ఆయనతో కనెక్ట్ అవ్వడం, ధ్యానం నేర్చుకున్న తర్వాత ఇంకా అద్భుతంగా తయారయ్యారనమాట. ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలి. ఆయనకి ఏది అవసరమో అది అంటే ఇచ్చేవారు. ఏదైనా అడిగినా సరే, సార్ నాకు ఇది కావాలంటే ఎందుకు ఏంటి అనుకుంటానే ఆయన ఇచ్చేవారు. అలాగే నేను 87లో భువనేశ్వర్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను. సారు ఈ మధ్యన బాగా ధ్యానం చేసి ఉన్నత స్థితికి వెళ్ళి ఆ పై మండల వాళ్ళతో కనెక్షన్ అయిన తర్వాత ఆఫీస్ వాళ్ళు ప్రమోషన్ ఇచ్చినా సరే ఆయన తీసుకోకుండా నాకు కర్నూలే బాగుంది నేను ఉంటాను అనేసి 1 సంవత్సరం రిటర్న్ చేసి మళ్ళీ 6 సంవత్సరాలు అయిన తర్వాత ప్రమోషన్ తీసుకొని ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ ప్రమోషనల్ వింగ్కి చీఫ్ ఎగ్రోనిస్ట్గా ప్రమోషన్ పొందిన తర్వాత ఆయనకు జీపు, ఒక డ్రైవర్ ఉండి ఆయన వైజాగ్ వచ్చేటప్పుడు ఫ్లైట్లో వచ్చేవారు, ఫ్లైట్లో వెళ్ళేవారు. ఆ ఎయిర్పోర్ట్కి కంపెనీ కారు వెళ్ళేది, కంపెనీ గెస్ట్ హౌస్లో ఉండేవారు. అంత హోదాగా ఉండేవారు, అంత అద్భుతంగా ఉండేవారు మనిషి. అయినా సరే ప్రతి ఒక్కరితోని ప్రేమతత్వం అద్భుతంగా ఇది
అలాగా ఆయన ఇంత అందమైన వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా మీద భుజం మీద చెయ్యేసి మరీ టీ టైంకి టీ తీసుకెళ్ళడం, భోజనం టైంకి. అలాగే వైజాగ్ ఆయన వచ్చేటప్పుడు, నేను వైజాగ్ వచ్చాను కదా, వైజాగ్ ఆయన టూర్లో వచ్చేవారు, నెలకు ఒక వారం రోజులు వచ్చేవారు. వైజాగ్ వచ్చినప్పుడు నా వ్యాన్నే పిలిచేవారు, నాతోనే తిరిగారు. ఆయన వైజాగ్ ఎందుకు వచ్చేవారంటే, ఈ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి, గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి, కొత్త కొత్త రకాల వరి వంగడాలు కానీ, జొన్న కానీ, రాగులు కానీ, షుగర్ క్యాన్ కానీ, ఈ కొత్త కొత్త వెరైటీస్ ఏటేటి వచ్చాయో అవన్నీ కూడా ఆ సెంటర్కి వెళ్ళి కలెక్ట్ చేసుకొని రైతులకి ఒక మ్యాగజైన్ రూపంలో కంపెనీ నుంచి అందులో వెరైటీలు రాసి ఆ మ్యాగజైన్స్ ఉచితంగా ఇచ్చేవారు. అందులో కలెక్ట్ చేస్తుండేవారు ఇవన్నీ కూడా. ఆ టైంలో నన్ను పిలిచి విజయనగరం లాడ్జ్లో ఉండి ఉదయం 8 గంటలకు వెళ్ళి 12 వరకు ఫీల్డ్ వర్క్ చూసుకొని మళ్ళీ 12 గంటలకు వచ్చి భోజనం చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ 3 నుంచి 7 వరకు మళ్ళీ ఫీల్డ్ వర్క్ చూసుకొని 8 గంటల భోజనం చేసి, ఆ భోజనం చేసేటప్పుడు కూడా నాకు కంపెనీ అలౌన్స్ ఇస్తుంది. అయినా సరే నా నుంచి ₹1 ఖర్చు పెట్టనిచ్చేవారు కాదు. ఆ రోజుల్లో లాడ్జీలో ఏసీ రూమ్లు ఎక్కడో దొరికేవి కాదు, ఏదో స్టార్ హోటల్ తప్పించి ఎక్కడ దొరికేవి కాదు. ఏసీ రూమ్ తీసుకుండేవారు. ఆ ఏసీ రూమ్లో నన్ను ఆ పక్కన కూర్చోబెట్టుకొని 8 గంటలు టిఫిన్ చేసి కూర్చొని సారు నన్ను కూడా కూర్చోబెట్టేవారు. ఆ ధ్యానంలో కూర్చోబెట్టిన తర్వాత ఆయన 8 నుంచి ఉదయం 6 వరకు కదలకుండా అదే స్టేజ్లో అలా కూర్చుండేవారు, బొమ్మలా కూర్చుండేవారు. నన్ను కూర్చోబెట్టేవారు. నేను మాత్రం ఒక అరగంట కూర్చొని తర్వాత లెగిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళిపోవడం, మెల్లిగా వచ్చి మళ్ళీ పడుకోవడం ఆ సార్ రూమ్లోనే. అయినా సరే ఆయన ఏమనేవారు కాదు. అలాగే ఏంటంటే 80 ఏళ్ళు నాకు ధ్యానం అందించారు. నేను మాత్రం సరిగా పాటించలేదు, పద్ధతులు పాటించక మరి 80 ఏళ్ళలో నేను ఆయన అందించినా సరే అందించుకోలేకపోయాను. అలాగే నా గురించి ఫ్లూట్ వాయించేవారు, నన్ను కూర్చోబెట్టి ఎన్నో విషయాలు చెప్పేవారు, భగవద్గీత విషయాలు. అలాగే టూర్లో వచ్చినప్పుడు ఒక బ్యాగుడు బుక్స్, ఒక బ్యాగుడు బట్టలు తెచ్చుకుండేవారు. ఆ బ్యాగ్తో బుక్స్ ఒక్కొక్కటి చదివితే ఒక 1.5 అవర్ 2 అవర్స్లో ఒక బుక్ అయిపోయేది. ఆ బుక్ అయిపోయిన బుక్ ఎవరంటే వాళ్ళకి ఇచ్చేసేవారు, ఇదిగో ఈ బుక్ చాలా బాగుంది చదువు అనేసి. అలాగే నాకు ఒక యోగి ఆత్మకథ, భగవద్గీత ఈ 2 బుక్స్ నాకు ఇచ్చారు. కానీ నాకు అర్థమయ్యేది కాదు. ఆ బుక్స్ మూల పడేసాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాని విలువేటో తెలిసింది, ఆ బుక్స్ విలువ. అలాగా సారు ఎప్పుడొచ్చినా సరే నన్నే పిలిచేవారు, ఎంతో ఆదరంగా. 92లో సార్ రిజైన్ చేశారు. రిజైన్ చేసి లెటర్ రాసి ఇచ్చారు. సాధారణంగా కంపెనీలో ఉద్యోగం ఎవరు వదలరు. మంచి మల్టీనేషనల్ కంపెనీ, మంచి శాలరీస్, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవరైనా వదిలేరంటే ఏదో కంపెనీలో మేనేజర్ పోస్ట్కి అయితేనే వదిలేవారు, లేకపోతే వదిలేవారు కాదు. అలాంటిది ఈయన రిజైన్ చేసి లెటర్ ఇచ్చారు. అయితే రిజైన్ చేసే ముందు ఆఫీసులో ఎవరు కనిపడినా ఒక తపన, ప్రతి ఒక్కరికి ధ్యానం చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఎక్కడ ఎవరు కనిపించినా సరే అక్కడ కూర్చోబెట్టి ధ్యానం చెప్పేవారు. ఎవరిని ఆఫీస్ స్టాఫ్నైనా సరే రండి టీ తాగుదాం అనేసి టీ తాపిచ్చి ఒక మూల కూర్చోబెట్టి ధ్యానం చెప్పేవారు. సాధారణంగా కొంతమంది ఏం చేసేవారంటే, సార్ వస్తున్నారంటే ఆయన చూసి పక్కకి సైడ్ అంటే వెళ్ళిపోయేవారు. ఈయన చూస్తే వదలరా బాబు, కూర్చోబెట్టేస్తాడు ధ్యానంలో అనేసి అవాయిడ్ చేసేవారు సార్ని. అయినా సరే ఆయన ఏమనుకుండేవారు కాదు. చాలా అద్భుతంగా ఏదైనా సరే అక్కడికాడ వదిలేసేవారు. ఆయన ధ్యానం ఎంత తపన పడేవారంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అందాలి ఉద్యోగం చేసేటప్పుడే. అయితే నేను అన్నాను, నా ఉద్యోగం చేసేటప్పుడు, సార్ హైదరాబాద్ కంపెనీ లోన్ ఇస్తుంది, హైదరాబాద్లో ఇల్లు కట్టుకోండి సార్ అంటే, నాకెందుకయ్యా భూమి మీద ఇల్లు అన్నాడు. ఇదేంటి ఈయన ఇలాగంటున్నాడు, 2 ఆడపిల్లలు, ఇల్లు వద్దంటున్నాడు అనేసి మనసులో అనుకున్నాను. అలాగే ఏంటంటే 92లో రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సార్తో నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. 2 నెలల తర్వాత మళ్ళీ సార్ వచ్చారు. బట్టలు నలిగిపోయాయి.
అదో బట్టలు అలిగిపోయి అదొకలా కనిపించారు సార్. ఇదేంటి ఎంత అద్భుతంగా అందంగా ఉన్న వ్యక్తి ఇలాగైపోయాడేటబ్బా, ఇదేం ప్రచారమో ఏం ధ్యాన ప్రచారమో, ఏం చేస్తాడు ఈయన, ఉద్యోగం వదిలిస్తాడు, ఇద్దరు ఆడపిల్లతో ఎలా బతుకుతాడో ఏటో. ఈ ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్ అయినా సరే కర్నూలు అయిన మకాం పెట్టారు. ఆ జోబులో డబ్బులు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, అయినా ఉద్యోగం వదిలిస్తాడు, ఇద్దరు ఆడపిల్లతో ఎలా అన్నాను. ఇద్దరు ఆడపిల్లతో మీరు ఎలా బతుకుతారండి, ఎలా బతుకుతారంటే, లేదు నేను ధ్యాన ప్రచారం చేసుకోవాలి అని. ఏం ధ్యాన ప్రచారం ఏటో, అది చేస్తే మీకు ఏం వస్తుంది సార్ అంటే, ఆ లెక్క వేరే అయ్యా అన్నాడు. సరే అయిపోయింది. ఆ 2 నెలల తర్వాత ఉద్యోగం తెలిసిన తర్వాత 2 నెలల తర్వాత వచ్చి, అప్పారావు నేను కర్నూలులో పిరమిడ్ కట్టుకుంటున్నాను, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో పట్టుకొచ్చి, ఇదిగో గోడలు ఎంతవరకు వచ్చాయి, మరి తక్కిన పని అవ్వాలంటే డబ్బులు ఉండాలి, నా రిజైన్ చేసిన డబ్బులు రాలేదు, అందుకు వచ్చాను. సరే సార్ వెళ్దాం మనం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కనుక్కుందాం అనేసి వైజాగ్ ప్లాంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళి కనుక్కుంటే, వాళ్ళు ఏమన్నారంటే, మీరు రిజైన్ అయితే చేశారు కానీ అన్ని సెక్షన్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, అందుకే మీ డబ్బులు రాలేదు అని. సరే సార్ నేను చూసుకుంటాను, మీ డబ్బులు పంపిస్తాను, మీరు దగ్గరుండి అన్ని సెక్షన్ల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని సబ్మిట్ చేసి పంపిస్తాను అని మీరు వెళ్ళిపోన్నాను. సార్ వెళ్ళిపోయారు. అలాగా సారు, మనమైతే ఏం చేస్తాం, ఉద్యోగం వదలము, ఆ వచ్చిన డబ్బులు ఏ బ్యాంకులో వేస్తాం, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే బ్యాంకులో వేసుకొని ఆడపిల్లల పెళ్ళిళ్ళ గురించి చూస్తాం. కానీ ఈయన ఏం చేశాడు, ఈ డబ్బులు తీసుకెళ్ళి పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేశాడు. అక్కడ ఎవరో పరిచయం లేరు, ఒక బీబీ రెడ్డి గారు తప్పించి ఈయనకి ఎవరో పరిచయం లేరు. ఆయన సహకారంతో ఆ పిరమిడ్ కట్టారు. పిరమిడ్ కట్టినట్టు అనుకుంటా ఏం చేసేవారంటే, ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకొచ్చి ధ్యానంలో కూర్చోబెట్టేవారు. ధ్యానంలో కూర్చోబెట్టి ఈయన గేటు దగ్గర కూర్చొని బయటకు వచ్చి వాళ్ళకి ఎలాగున్నది అనుభవాలు అనేసి అడిగితే బాగున్నది అనేసి వాళ్ళు చెప్పేవారు, ఏ అనుభవాలు చెప్పేవారు. వచ్చి వాళ్ళకి ఉదయం అయితే టిఫిను, మధ్యాహ్నం అయితే భోజనం, రాత్రి అయితే భోజనం ఏర్పాటు చేసేవారు. కానీ ఇంట్లో అయితే పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఆ మహాతల్లి మేడం గారు ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పు చేసుకొచ్చి వాళ్ళకి భోజనం అరేంజ్ చేసి ఇదే లేదనుకుంటా అలాగా నానా బాధలు పడుతూ, అలాగే 3 సంవత్సరాలు ఫ్లైట్లో తిరిగిన వ్యక్తి బస్సులోను, ఎర్ర బస్సులోను తిరుగుతూ ధ్యాన ప్రచారం, ఒక పాంప్లెట్ లేదు, ఒక మైక్ లేదు, వెనకాల మనిషి లేడు, మంచినీళ్ళు ఇచ్చి దిక్కు లేదు. ఏదైనా వెయిటింగ్ చేయాలంటే ఏ బస్ స్టాండ్లో కూర్చొని వెయిట్ చేస్తూనే ధ్యాన ప్రచారం చేశారనమాట. సంకల్ప బలం ఏటనేది ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాలి, పత్రిసార్ దగ్గరే. సమానతత్వం అనేది ఏటనేది ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఎలా మాట్లాడాలి ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఎంత తినాలి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం ఆ సందర్భం అనుసారంగా ఎలా మాట్లాడాలి ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నది. ఎందుకంటే ఆ మహాపురుషుడు, దివ్య పురుషుడు, అలాంటి వ్యక్తిని మరికి జన్మలో చూడలేను. అలాంటి వ్యక్తి అంటే ప్రతి ఒక్కటి ఆయన దగ్గర నేర్చుకున్నందుకు ఉంటుంది. ఆయనతోనే నేను అంటే ఆయన 92లో రిజైన్ చేశారు, నన్ను కూడా రిజైన్ చేయమన్నారు. 3 పిల్లలతో నేను రిజైన్ సాహసం చేయలేకపోయాను. ఈ పిల్లలు రోడ్డు మీద పడి తిన్నందుకు ఇబ్బంది అవుతుంది అనేసి రిజైన్ చేయకుండా 2010 వరకు నేను జాబ్ చేశాను. 2010 తర్వాత నేను ధ్యాన ప్రచారంలోకి వచ్చాను. చాలా దిక్కల ఒరిస్సా, యూపీ, హిమాలయ వరకు ధ్యాన ప్రచారం చేశాను. హిందీ, బెంగాలీ, ఒడియాలో కూడా, తెలుగులో కూడా ధ్యాన ప్రచారం చేశాను. అయితే ధ్యాన ప్రచారంలో అంటే మహానుభావులు ఆయన కంకణం కట్టుకోవడం వల్లే మనం ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోగలుగుతున్నాం. ధ్యానం అంటే ఉన్నది కానీ మనకి ఎవరు చెప్పలేదు ఎంత ఈజీగా ఉంటుందని. ధ్యానం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఎంతో హాయిగా ఎన్నో పిరమిడ్లు వచ్చాయి, ఎన్నో ధ్యాన మందిరాలు వచ్చాయి, ఎన్నో సెంటర్లు వచ్చాయి. ఆ మహానుభావుడికి ఏమిచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఆయన దయ అంటే సృష్టి ధర్మాన్ని ఎలాగ పాటిస్తే ఏమొస్తుంది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ కూడా సార్ చెప్పినవే. 3 సంవత్సరాల నరక యాతన పడ్డారు ఆయన తెలిసిన వాళ్ళు కూడా ఆ ముఖం సాటేసుకొని వెళ్ళిపోయారు. ఫ్యామిలీ అంతా కూడా పక్కకు పెట్టేశారు. ఎవరు కూడా వీళ్ళు విలేసినట్టు పక్కకు పెట్టేశారు. అయినా సరే ఆయన వదలలేదు. విక్రమార్కుడిలా పట్టుకొని ఆయన ఏంటంటే
ఆ ధ్యాన ప్రచారం చేశారు. 3 సంవత్సరాలు తిరిగితేనే కానీ మన కంచి రఘురామ్ గారు, తర్వాత రాజు గారు, కొంతమంది భీమాస్ రఘు గారు, కొంతమంది బ్యాచ్ తయారైంది తిరుపతిలో, అలాగే కర్నూలులో డాక్టర్ జీకే కానీ ఇంకా కొంతమంది డాక్టర్స్ మన వీళ్ళంతా ఒక్కొక్క బ్యాచ్ తయారు. అలాగా వైజాగ్లో ఒక బ్యాచ్ తయారైంది, విజయవాడలో ఒక బ్యాచ్ తయారైంది. ఈ బ్యాచ్ తయారైన తర్వాతే ఆయనకి ఆదరించడం మొదలైందనమాట. అప్పుడు వరకు మాత్రం ఎవరు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, భోజనం పెట్టేవాళ్ళు లేరు, జోబీలో డబ్బులు లేవు, బస్సులో ఎక్కాలంటే ఎవరైనా ఇస్తేనే కానీ బస్సు ఎక్కడానికి లేదు. అలాంటి పరిస్థితులు ఆయన నానా బాధలు పడుతూ 3 సంవత్సరాలు నరక యాతన పడుతూ కళ్ళంటి నీళ్ళు వచ్చాయి ఆయన చూస్తే. 98లో నాకు రాజమండ్రిలో కనబడ్డారు. కనబడిన తర్వాత సారు ఒక కారు అడ్డుగా పెట్టారు నా వ్యాన్కి. హార్న్ కొట్టినా తీయలేదు. తీయకపోతే వెళ్ళి అడిగితే డ్రైవర్ని, ఆ పక్క ఆయన్ని అడిగాను. పక్క ఆయన్ని అడిగాను, ఎందుకు సార్ మీరు కారు అడ్డు పెట్టారంటే, ఏం అప్పరం నన్ను పోల్చుకోలేదా అని. అంతే ఎంతలా మారిపోయారు మనిషి ఏంటంటే, చిన్న పిల్లిగడ్డం సలవర్ పంజాబీ వేసుకున్నారు. ఆయన నేను నిజంగా పోల్చుకోలేదు. అంత 98లో అంత ఇదిగా తిరుగుతూ ధ్యాన ప్రచారం మొదలెట్టారు. అయితే నేను వైజాగ్ వస్తున్నాను, మరి నువ్వు కూడా రా, నన్ను కలువు అన్నారు. అయితే ఈయన ఏదో మినిస్టర్ చెప్పినట్టు చెప్తున్నాడే, వైజాగ్ ఎంత పెద్ద సిటీలో ఈయన గురించి ఎవరు చెప్తారని నేను మనసులో అనుకున్నాను. అయితే అప్పట్లో ధ్యానం చేస్తున్నావా అని అడిగారు. లేదు సార్ నేను ధ్యానం చేస్తున్నాను సార్ అన్న. లేదని అన్నట్టయితే ఆ రోడ్డు మీద కూర్చోబెట్టి ధ్యానం చెప్తారు ఖచ్చితంగా. చేస్తున్నాను సరే, అబద్ధం ఆడిశాను. అలాగే ఏంటంటే సారు తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తూ ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకున్నా సరే, ఎవరిని కూడా నిందించుకుంటా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ, ఎంతమంది ఉన్నా సరే, డబ్బు ఉన్నాడు ఉండొచ్చు, పేదవాడు ఉండొచ్చు, మధ్యతరగతి ఉండొచ్చు, అందరినీ కూడా సమానతత్వంతో చూడాలంటే ఆ సారత దగ్గరే నేర్చుకోవాలి సమానత్వం. అయితే ఏది కూడా ఆయన దాచుకుండేవాడు కాదు, రూపాయి జోబులో ఉండేది కాదు. ప్రపంచం అంతా కూడా తిరిగి వచ్చాడు ఒక రూపాయి లేకుండా. అలాంటి అద్భుతమైన వ్యక్తి. ఎన్నో పొందికమైన మాటలు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎలాగ మసలాలి, ఎలాగ ఇది ఉండాలి, ప్రతి ఒక్కటి సార్ దగ్గర నేర్చుకోవాల్సిందే. ఆ మహానుభావుడు ఎంత ఉన్నస్థితికి వెళ్తాడని ఆ రోజుల్లో నేను అనుకోలేదు. కానీ అలా నిరూపించాడు. ఆయన అనుకుని సాధించాడు. ముందైతే ఆంధ్రప్రదేశే ధ్యానమయం చేయాలని అనుకున్నారు. ఆ ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత పక్కన రాష్ట్రాల్లో మెల్లిమెల్లిగా అయిపోయింది. అలాగే బెంగళూరు పిరమిడ్ కట్టేటప్పుడు ఆ కొండల మధ్యలో ఉట్టి చుట్టూ కొండలు, ఉట్టి ప్లేస్. అలాంటి ప్లేస్లో ఆయన సంకల్ప బలంతో బెంగళూరులో అద్భుతమైన పిరమిడ్ తయారైంది. దానికి ఎవరెవరు కావాలి, ఎవరి వల్ల పని అవుతుందో వాళ్ళందరి చేత ఆ పని చేపించాడనమాట. ఈయన జోబీలో రూపాయి లేదు, కానీ కొన్ని కోట్లు విలువ చేసే ప్లాన్తో అక్కడ తయారైంది. ఇవాళ బెంగళూరు గురించి చెప్పక్కర్లేదు. అది బెంగళూరులో ఒక అద్భుతమైన సెంటర్ అది మన బెంగళూరుకి. అలాగే మన భారతదేశానికి అద్భుతమైన ఇదనమాట బెంగళూరు సెంటర్ మన పిరమిడ్. అలాగే కడతాలో ఒకటి, కడతాలో కూడా అలాగే కొండలు చుట్టుపక్కల అలాంటి ఇందులో రాళ్ళు రప్పలు ఉన్న దాంట్లో ఎంతో ఆయన సంకల్పంతో అంత అద్భుతమైన పిరమిడ్ తయారైంది. కడతాలంటే ఒక స్వర్గమే చెప్పాలి. ఈవేళ ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా 10 రోజులు డిసెంబర్ మాసంలో జరిగే ధ్యాన చక్రానికి 10 రోజులు కూడా ఎంతో అద్భుతంగా ఎక్కడెక్కడ ప్రపంచం నలుమూల నుంచి వస్తారు, ఎంతో శక్తిని తీసుకొని వెళ్తుంటారు. దేనికి కూడా ఎవరిని యాచించుకుంటా, ఏది ఇబ్బంది పడకుండా, ఎన్ని వేల మంది వచ్చినా సరే అన్ని వేల మందికి కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసే సెంటర్ అనమాట అది కడతాల్ సెంటరు. అలాగే బెంగళూరు సెంటరు మే నెలలో జరుగుతుంది అక్కడ కూడా. అలాగే హిమాలయలో రిషికేశ్ దగ్గర జరుగుతుంది, రిషికేశ్లో జరుగుతుంది గంగానది ఒడ్డున. అదైతే ఇక అద్భుతమే. ఇక ఆ హిమాలయ పర్వతాల ఋషులందరూ కూడా మేము 25-30 సంవత్సరాల నుంచి నానా యాతన పడి సాధన చేస్తున్న కింద మీద పడి, కానీ ఈ పత్రిసారి అయితే ఒక ఫ్లూట్ వాయిస్తే చాలా అద్భుతమైన ఎనర్జీ వచ్చేస్తుంది, ఇంత అద్భుతంగా ఇంత ఈజీగా ఈయన కనిపెట్టాడు అనేసి ఆ యోగులందరూ ఈయన ఎంతో మెచ్చుకుంటుంటారు. ఆయన అక్కడ పాదం మోపారంటే ఇప్పుడు అక్కడ నిలబడినందుకు కూడా చోట్లేదు. ప్రతి సెప్టెంబర్లో జరుగుతుంది అనుకుంటాను ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాంలో అలా దినదినగా
జనాలు అభివృద్ధి చెందుతున్నారు. విపరీతంగా నలుమూల నుంచి వస్తారు ఆ నార్త్ ఇండియా వాళ్ళందరూ కూడా. అలాగే చండీగఢ్లో పిరమిడ్ వచ్చింది. వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారంటే మన మాస్టర్ వెళ్ళామంటే ఎంతో అద్భుతంగా ఎంతో ప్రేమిస్తారు మనల్ని. మనకేం కావాలో దగ్గరుండి చూసుకుంటారు. వాళ్ళు కోటీశ్వరులు అయినా సరే మనల్ని ఎంతో ఆదరణంగా చూసుకుంటూను ఏది కావస్తుంది చండీగఢ్ పిరమిడ్ కానీ, అలాగే పంజాబ్లో ఉన్న పిరమిడ్ కానీ, సెంటర్ కానీ, అలాగే మన ఇది రాజమండ్రి మన వశిష్ఠ గౌతమి ఎంత అద్భుతమైన సెంటరో. వశిష్ఠ గౌతమి అంటే ఎవరు ఊహించలేదు. గోదావరి ఒడ్డున ఇటువంటి అద్భుతమైన సెంటర్ ఒక శక్తి తీర్థం వస్తుందనేసి ఎవరు ఊహించలేదు. కానీ సాధించారు సార్ సంకల్ప బలంతో. అంత అద్భుతమైన సంకల్పం. ఆయన తలుచుకునేది ఏదైనా సరే కామ్గా చేస్తారనమాట. ఎక్కడ ప్రోగ్రామ్ అయినా సరే జనాలు మనం 1000 మందికి వంట తయారు చేస్తే సార్ ఏమో 1000 మంది దగ్గర ఒక 2000 మంది వచ్చినా సరే ఆ 1000 మందికి వంటే ఆ 2000 మంది కూడా భోంచేసి వెళ్తారు. ఆ సార్ మాత్రం ఏం తెలియనట్టే ఉంటారు. అక్షయ పాత్రలాగా మారిపోతాయి అక్కడ. ఏది కూడా నోటు ఉండదన్నమాట. ఎవరు కూడా నాకు చాలేదని మాట రాదు. ఎవరికి ఏది కావాలో అలాగా అన్ని ఏర్పాట్లు చేస్తారన్నమాట పత్రి సారు. కానీ ఆయన రూమ్లో ఉంటూనే అన్ని విషయాలు గమనిస్తుంటారు. ఎవరికి ఏది అప్పచెప్పాలి, ఎక్కడే పని చేయాలన్నమాట. అలాగే ఢిల్లీలో శాస్త్రి గారు ఉన్నారు. ఆయన గంటకి ₹1,00,000 తీసుకునేవారు విజిటింగ్ ప్రొఫెసర్గా కాలేజీలో క్లాస్ ఇస్తారు. అలాంటి వ్యక్తిని ధ్యానంలోకి తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు అలేఖ్య ఇప్పుడు పిఎంసి హిందీకి ఆవిడ ఎండి, ఆ సిస్టర్ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా ఎంత చురుగ్గా పాల్గొంటారు. సార్ ఇంకొక 5 నిమిషాల్లో ఏం చేయాలి సార్? సరే అయిపించేద్దాం మనం. ఓకే. ఆ ధ్యానంలో తీసుకొచ్చిన తర్వాత హిమాలయాలో 4 పక్కల కూడా ఆ శాస్త్రి గారు ధ్యాన ప్రచారం చేశారు. అలాగే కిషోర్ అని విజయనగరం కిషోర్ అతను తీసుకెళ్ళి రిషికేశ్లో అక్కడ కూర్చోబెట్టారు. అక్కడ మన లేలడకలో అద్భుతమైన పిరమిడ్ తయారైందనమాట. అంతా కూడా ఎక్కడెక్కడో పిరమిడ్లు, ఎక్కడెక్కడో సెంటర్లు ఇవన్నీ కూడా సార్ ఒక్క చేతి మీద ఆయన చేసుకొచ్చారు. ఎక్కడ ఎవరున్నారు అంటే ఆయన వచ్చేటప్పుడు కొంతమంది మాస్టర్లు భూమి మీద తీసుకొచ్చారు. 1,44,000 మాస్టర్స్ వచ్చారంటారు. దాంట్లో కొంతమంది భాగం అంటే ఆయన టచ్ చేస్తే చాలు ధ్యానంలోకి వచ్చేసేవారు. అలాంటి ఇదనమాట. పత్రి సార్ ఏంటంటే మనకి ఎంతో దిశానిర్దేశం చేశారు. ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ప్రపంచం అంతా ధ్యానమయం అయిపోయింది. ఎవరైతే ధ్యానం చేస్తారో హాయిగా ఉంటుంది ఆ కుటుంబం. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అలాగే ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ప్రచారం. సార్ ఏంటంటే ధ్యానం చేయకపోయినా పర్లేదు, శాకాహార ప్రచారం మాత్రం ఖచ్చితంగా చేయాలి, శాకాహారం పాటించాలి అని సార్ అంటారు. అలాగే ఏంటంటే ఈ పిరమిడ్ శక్తిని ధ్యానాలకు జోడించారు. ఎంతో దీన్ని కష్టపడి దాని తాలూకు శక్తిని తెలుసుకొని ఎన్నాళ్ళైతే 25-30 సంవత్సరాలు సాధన చేస్తాను కానీ యోగి అయ్యారు కాదు. ఇప్పుడు 5 సంవత్సరాలు కానీ పిరమిడ్లో సాధన చేస్తే ఖచ్చితంగా యోగి అయి తీరుతారు. ఎన్నో బుక్స్ వచ్చాయి, ఎన్నో ఇవ్వచ్చాయి. మరి ఎంతో ఉన్నది సార్ గురించి చెప్తే ఒక రోజల్లా చెప్పినా సరిపోదు. కానీ నాకు భాగ్యం 40 సంవత్సరాలు ఆయనతో కలిసి ఉండే భాగ్యం కలిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, ఆ సార్కి అందరికీ కూడా మీ స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే పత్రి సార్కి సాష్టాంగ పాదాభివందనం అర్పించుకుంటున్నాను. అలాగే మేడం గారికి కూడా పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్ అడిగితే అయిపోయింది మేడం టైం. క్వశ్చన్ ఎవరైనా అడిగితే అడగచ్చు. ఎవరైనా అడగాలంటే అడగచ్చు. కానీ చాలా చక్కగా చెప్పారు సార్. అంటే అసలు చాలా సింపుల్ గా చెప్పేశారు మీరు. కానీ పత్రి సార్తో ఇన్ని అనుభవాలు ఉన్నట్టు అసలు తెలియని కూడా తెలియలేదు. మీరు చెప్తుంటే ఇప్పుడు ఇన్ని ఉన్నాయా అని అర్థమైంది. ఆయన మన గురించి ఆయన జీవితం ఒక కొవ్వొతల కరిగిపోయింది సార్ మేడం. 2 సంవత్సరాలు ఆయన ఎంజాయ్ చేశాడు ఫ్యామిలీతోని. ఆ తర్వాత అంతా కూడా అదే బాడీ వేకెట్ చేసే వరకు ఎన్నో కష్టాలు పడ్డారు ఆయన. ఎన్నో ఎంత ఈజీగా రాలేదు. ఈ పిఎస్ఎస్ఎంకి ఎంత కష్టపడ్డాడంటే ఆయన
మనం ఈ ధ్యానంలో అందరూ కూడా ఎంత ఇది చేసినా సరే, ఆయన తలుచుకున్నా సరే తక్కువే. అది మేడం. అంతే సార్, కరెక్టే సార్. అండ్ అదే, అండ్ పత్రి సార్తో అనుభవాలు, పత్రి సార్ నుంచి మీరు చాలా ఎక్కువగా నేర్చుకుంది ఏంటి మాస్టర్? ఎక్కువ నేర్చుకోవడం అంటే ఎదరు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి సమానత్వం చూసుకోవాలి, ఉన్నది ఎదటివాడి ఎవరికి ఏది అవసరమో అది మనం ఇవ్వాలి. మనం ఇవ్వాలి, ప్రేమ, ఆదరణ. రెండోది ఏంటంటే సమానత్వం అందరి దగ్గరే ఆయన దగ్గర నేర్చుకోవాల్సినవి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. కాకపోతే ఈ ప్రేమ అనేది ఆయన దగ్గరే నేర్చుకోవాలి. ఎందుకంటే ఎదటి వ్యక్తి చిన్న వ్యక్తి అయినా సరే భోజనం ఆయనకి ఎట్టిన తర్వాత ఈయన భోజనం చేసేవారు. ఎప్పుడైనా సరే మీ ఇద్దరు కూర్చుంటే ఆయన భోజనం ఇస్తే ఆయన భోజనం నాకు ఇచ్చేసేవాడు, తర్వాత ఆయన భోజనం చేసేవారు. ఎక్కడ క్యాంప్ వెళ్ళా సరే అందరికి భోజనం ఆయనే వంట చేసి మరీ ఇచ్చేవారు. అలాగనమాట. అన్నం వండిసినా సరే కరిస్మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒక తల్లి తన బిడ్డను ఎలా అయితే చూసుకుంటారో మిమ్మల్ని అలాగే చూసుకున్నారు మీరు చెప్పిన అనుభవాల్లో. చాలా నన్ను అలాగే చూసుకుంటారు. అయితే మాస్టర్ చెప్పేది ఏంటంటే బుద్ధుడి కాలం నుంచి ఆ గ్రూప్ లో నేను ఉన్నాననేసి హాస్టల్ మాస్టర్ నాకు చెప్పడం. 2-3 చుట్లు నన్ను, అంటే నేను బాడీ వేకేట్ చేసేస్తాననేసి అనుకున్నాను, కానీ హాస్టల్ మాస్టర్స్ నన్ను బతికించి ఉంచారు. నాకు చెప్పారు కూడా, ఇంకా నీవు ఉండాలి, నీ పని ఉన్నదనేసి. అయితే నేను ఎక్కువ ఒరిస్సా ఎక్కువ వెళ్తుంటాను, హిమాలయ ఎక్కువ వెళ్తుంటాను. హిమాలయ 8 చుట్లు వెళ్ళి వచ్చాను. అంతా కూడా పత్రి సార్ దయ. హిందీలోను ఒడియాలోను క్లాసులు చెప్తుంటాను, తెలుగులో కూడా చెప్తుంటాను. అది నాకు తెలిసిన మట్టుకి. అది ధ్యాన ప్రచారంలో ఉన్నంత ఆనందం, శాకార ప్రచారంలో ఉన్నంత ఆనందం ఇంకోటి లేదు. సార్ మనకి ఇచ్చారు. ఇది అద్భుతమైన ఇదనమాట. ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా శాకార ప్రచారం చేయాలి, శాకార ప్రచారం చేయాలి, ధ్యాన ప్రచారం ఖచ్చితంగా చేయాలి. ఓకే మేడం. కరెక్టే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే. అండ్ సో చూసారు కదండి ఈ కంప్లీట్ మ్యాన్ సెషన్ని. మీరు ఇంకా నేర్చుకోవాలి, ఎంతో జ్ఞానాన్ని పొందాలి అని అనుకుంటే ఈ సజ్జన సాంగత్యం నుంచి చాలా ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.